నమస్తే మాస్టర్స్ అందరికి హార్టీ వెల్కమ్ టుడే సెషన్కి. ముందుగా మనకు జూమ్లో ఇంత చక్కగా గ్యాదర్ అవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి డివైన్ మదర్ సరోజామ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజు గారిచే ఇవానే డెల్లా ఫ్లోర్కి ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా అందించబడినటువంటి అద్భుతమైన పుస్తకం ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలం. గత 2.5 సంవత్సరాల నుంచి అద్భుతంగా ప్రతి శుక్రవారం బాబాజీ అందించినటువంటి జ్ఞాపికలను అద్భుతంగా డిస్కస్ చేసుకుంటున్నాం మాస్టర్స్. అందులో భాగంగా ఇంకా ఈరోజు సిద్ధమై ఆత్మ ఎదుగుదలలో వెళ్ళడానికి సిద్ధమై ఈరోజు జూమ్లో జాయిన్ అయిన మీ అందరికీ హార్టీ వెల్కమ్ మాస్టర్స్. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞాపికలను మనకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నటువంటి జ్వాల మేడంకి కూడా మనం ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ సెషన్కి ఇన్వైట్ చేసుకుందాము. మా అందరి తరపున జ్వాల మేడంకి హార్టీ వెల్కమ్ మ్యామ్. అలాగే ఇంత చక్కని పుస్తకాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి పుస్తక పఠనం చేస్తున్నటువంటి కిరణ్మయ మేడంకి కూడా మనందరి తరపున హార్టీ వెల్కమ్ కిరణ్మయ మేడం. ముందుగా కిరణ్మయ మేడం చదివిన తర్వాత జ్వాల మేడం స్టార్ట్ చేసుకుందాము. ఓకే, హార్టీ వెల్కమ్ కిరణ్మయ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓవర్ టు యూ కిరణ్మయ మేడం. థ్యాంక్ యూ శైలజ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రేమకు ఆహ్వానం. ఇవానే డెలా ఫ్లోర్కు మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానే డెలా ఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 80వ జ్ఞాపిక విశ్రాంతి ముఖ్యమైనది. అక్టోబర్ 14, 2004. ఇప్పుడు దయచేసి అమినాయ్ మనం తప్పక కొనసాగించాలి. మీ అత్యావశ్యకమైన ప్రళయాలు మీ విశ్రాంతి యొక్క పవిత్ర సమయం అనంతరం శక్తి తనను తాను పునరుత్తేజితం చేసుకుంది మరియు అనేక మందితో పంచుకోబడుతుంది. ఇది పనిచేయవలసిన సమయం. సంపూర్ణంగా గొప్ప కార్యాన్ని చేయడానికి ఆపలేనిది. మీ కుటుంబం మరియు స్నేహితులను సేవించడం మాత్రమే కాక ఏకకాలంలో నక్షత్రాల యొక్క ఉన్నత సహోదర వర్గం మరియు సహోదరీ వర్గం మరియు 400 బిలియన్ల గెలాక్సీలను మరియు దానికి మించి సేవిస్తుంది. ఎప్పుడైతే ప్రతిదీ తనను తాను ఏకం చేసుకుంటుందో, ఎక్కడైతే రక్త కణాలు పునరుత్తేజితమవుతాయో మరియు ఎక్కడైతే మీలోని ఒక భాగమైన నీరు మీకోసం మరియు అనేకుల కోసం ప్రేమ మరియు స్వస్థత యొక్క నమూనాలను సృష్టిస్తుందో, ఆ విశ్రాంతిని మరియు ప్రళయం యొక్క ప్రాముఖ్యతను నా పిల్లలందరూ ఎప్పుడూ మర్చిపోరు, విస్మరించబోరు. బిడ్డల్లారా, పవిత్రమైన విశ్రాంతిని గుర్తుంచుకోండి. అలాగే మీరు విశ్రాంతిలో ఉన్నప్పుడు గుర్తుంచుకోండి మరియు సరళత, సత్యం మరియు ప్రేమ ద్వారా నిర్వహించండి. బాబాజీ నాగరాజ్. జ్వాల మ్యామ్, ఓవర్ టు యూ. రెండోది కూడా చదవనా? 81వ జ్ఞాపిక చదవండి మేడం. ఓకే. రాస ప్రేమ యొక్క రుచి అక్టోబర్ 14, 2004. 81వ జ్ఞాపిక. ఇప్పుడు అమినాయ్ నేను చెప్పగలిగితే నృత్యం మరియు పాడడం ఎన్నటికీ ఆపవద్దు. అప్రయత్నంగా పాడటం మంచిది. మనసును తేటపరుచుకోవడానికి, ఒక శ్రావ్యత గల రూపాన్ని కలిగి ఉండడానికి, బలాన్ని సృష్టించడానికి మరియు శక్తిని పంచుకోవడానికి మరియు మరింతగా ప్రేమించడానికి చాలా మంచిది. వేడుక చేసుకోవడం ద్వారా అందరూ ఆ రాసని రుచి చూడవచ్చు. ప్రేమ యొక్క పవిత్రమైన రుచి. అయినా గాని నా బిడ్డల్లో కొందరు ఎంత తలమునకలై ఉన్నారంటే వారు పాడడం లేదు అనేది నేను చూశాను. వారు అప్పుడప్పుడు జపిస్తూ ఉంటారు, కానీ పారవస్యానికి బదులుగా బాధ్యత అనే అర్థం కోసమే ఒక అలవాటుగా అది మంచిదే, కానీ అందులో ఆనందం లేదు. వారి మనస్సు వారి లక్ష్యం యొక్క గంభీరతపై ఎంతగా కేంద్రీకృతమై ఉందంటే పాడటం మరియు నాట్యం చేయడం మర్చిపోబడ్డాయి.
నేను నృత్యం చేయడాన్ని ప్రేమిస్తాను. నేను పాడటాన్ని ప్రేమిస్తాను. నేను శ్వాసించడాన్ని ప్రేమిస్తాను. మరియు మానవ స్ఫూర్తి ద్వారా పవిత్ర కుమారుడి ఈ ప్రపంచం యొక్క ప్రతి జీవిని, పవిత్ర మాతృమూర్తిని, ఈ అవనిని, ఈ పవిత్రమైన ప్రియతమను, శాశ్వత నర్తకిని మరియు తపన, సంతృప్తి, భక్తి మరియు ప్రేమ యొక్క గాయకుడిని నేను గౌరవిస్తాను. ఇప్పుడు ఈ సందేశం యొక్క రాపిడి అనుభూతి చెందండి. ఈ ఒక్కటి నీ కోసం చదవటం ఆపి మరియు నాట్యం చేయి. గాలి తన మధుర స్వరాన్ని ఆలపిస్తోంది. ఇప్పుడు శ్వాస ద్వారా దాని పాటను పాడండి. ఈ రసాన్ని రుచి చూడండి. పారవస్యంలో శ్వాసించండి. ప్రేమను పెంచండి. రాసపైన దివ్యత్వపు రుచిపైన మనస్సును కేంద్రీకరించండి మరియు దాన్ని పంచండి. అది ఈ పవిత్ర ప్రపంచంలోని అన్ని జీవులకు పుష్కలంగా మరియు తగినంతగా ఉంది. ఇప్పుడు రాసని రుచి చూడండి మరియు భగవంతుని పట్ల మహత్తర భక్తి మరియు పారవస్యంలో మనం ఈ జ్ఞాపకంను గానం చేద్దాం. బాబాజీ నాగరాజ్. ఓకే మేడం. జ్వాల మేడం. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ. మీరు చదువుతుంటేనే హృదయం పొంగుతూ ఉంది. అద్భుతమైన ప్రకంపన ఈరోజు మాస్టర్స్. బాబాజీ గారికి, మన సరోజ అమ్మ యొక్క ప్రేమ చైతన్యానికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం మాస్టర్స్. మనల్ని ఆ ప్రేమ చైతన్యం తన ఒడిలోకి తీసుకుంది ఈరోజు. అది గుర్తిస్తూ మనం ఆశీర్వదింపబడి ఉన్నాము అన్నది నిరంతరం మనం గుర్తుంచుకుందాం మాస్టర్స్. ఆ ప్రేమ యొక్క రుచిని అనుభూతి చెందుతూ ప్రతి ఒక్కరికి అది పంచేందుకు సిద్ధమవుతాము అన్న సంకల్పాన్ని చేస్తూ బాబాజీకి వినయపూర్వకంగా ఈ విషయాన్ని తెలియచేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ సరోజమ్మ. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం అండ్ ఆల్ మాస్టర్స్. విశ్రాంతి ముఖ్యమైనది అని చెప్తున్నారు మాస్టర్స్. ఏం చెప్తున్నారు? మీ అత్యావశ్యకమైన ప్రళయాలు మీ విశ్రాంతి యొక్క పవిత్ర సమయం. అనంతరం శక్తి తనను తాను పునరుత్తేజితం చేసుకుంది మరియు అనేక మందితో పంచుకోబడుతోంది అన్నారు మాస్టర్స్. ఇది కిరణ్మయి మేడం చెప్తూ ఉన్నప్పుడు, దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 2 కోణాలలో ఇది బాబాజీ మనకి తెలియచెప్తున్నారు అన్న విషయం మనకి అవగతమవుతుంది మాస్టర్స్. మొట్టమొదట బాబాజీ ఇక్కడ ప్రళయాలు, విశ్రాంతి అన్నది ఏమి చెప్తున్నారు అన్నది గ్రహించినప్పుడు బాబాజీ చెప్పేటటువంటి ఆ క్రియాయోగ ఏదైతే ఉందో, ఆ సుషుమ్న క్రియ ఏదైతే చేస్తారో క్రియాయోగ, ఆ క్రియాయోగ చేసేటప్పుడు శ్వాసని ఆ విధంగా, అంటే అది ఉత్తేజభరితంగా కొంచెం స్పీడ్గా ఉండేటటువంటి డ్రాగన్ శ్వాస శ్వాసించు అని కూడా బాబాజీ చెప్తారు మనకి. ఆ శ్వాస, ఆ ప్రక్రియ ఎప్పుడైతే చేశామో చేసిన తర్వాత ఒక విశ్రాంతి లభిస్తుంది మాస్టర్స్. అంటే ప్రక్రియ చేసి ఆగుతాం కదా, ఆగినప్పుడు వచ్చే విశ్రాంతి ఏదైతే ఉందో ఆ విశ్రాంతిలో శక్తి పుంజుకుంటుంది అన్నది ఇక్కడ ఒక కోణంగా బాబాజీ చూపించారు. మరొక కోణం ఏంటంటే ఇక్కడ ప్రళయాలు, విశ్రాంతి అన్నదానికి మనం ఈ ద్వంద్వత్వంలో ఉండిపోయి ఈ సంస్కారాలలో ఇక్కడ అనుభవించడానికి భూమి మీదకి వచ్చి ఈ మనుగడలో కొట్టుకుపోతూ మనం అందులో కూరుకుపోయి మనమే మన మనస్సులో ప్రళయాలు సృష్టించుకుంటూ ఉంటాము. ఆ ప్రళయాల నుండి చేసి అంటే అనేక జన్మలుగా చేసి ఇప్పుడు ఆత్మ ప్రేరేపితులమై మనము ఒక విశ్రాంతి స్థితికి వస్తూ ఉన్నామన్నమాట. నెమ్మదిగా అది తెలుసుకుంటూ దాని నుంచి అధిగమించి మనం ఆ మానసిక స్థలంలో జరిగే ఆ ప్రళయాల నుంచి, ఆ భావోద్వేగాల నుంచి, వాటి నుండి మళ్ళీ మనం విశ్రాంతి స్థితిలోకి ఎప్పుడైతే వస్తున్నామో అప్పుడు జరిగే ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ 2 కోణాల్లోనూ కూడా ఇది బాబాజీ మనకి తెలియచెప్తున్నారు. సో ఈ విశ్రాంతి, ఈ ప్రళయం అన్న దాని గురించి
మనం అక్కడ చక్కగా దాన్ని అర్థం చేసుకుందాం మాస్టర్స్. అర్థమైంది కదా మనకి? ఈ రెండు మనకి ఎప్పుడు ప్రళయం ఉంది, ఎప్పుడు విశ్రాంతి ఉంది. మనం చేసే శ్వాస యొక్క ప్రక్రియలో కూడా అది క్రియాయోగ ప్రక్రియలో జరుగుతుంది అది. అలాగే మన మానసిక తలంలో జరిగే ప్రళయం అన్ని జన్మలుగా చేసి చేసి అలిసిపోయి ఆత్మ ఇప్పుడు ప్రేరేపితమై మనల్ని ప్రేరేపిస్తూ మనల్ని దివ్యత్వం వైపు నడిపిస్తూ ఉంది కదా, అప్పుడు వచ్చే విశ్రాంతి. ఇన్ని జన్మల తాలూకు అటన్నింటి నుంచి ఒక్క క్షణం మనం పొందే విశ్రాంతి సాధనలో పొందేది. రెండు కోణాల్లోనూ గుర్తుపెట్టుకుందాము. రెండు విషయాలు చెప్తున్నారు. అప్పుడు తర్వాత ఆ ప్రళయం, తర్వాత విశ్రాంతి. విశ్రాంతి వచ్చినప్పుడు, ప్రళయం తర్వాత వచ్చే విశ్రాంతి తెలుసు కదా మాస్టర్స్. మనకి ఒక తుఫాన్ వచ్చినప్పుడు, బయట బాహ్యంలో కూడా ఒక తుఫాను వచ్చినప్పుడు ఎంత బీభత్సంగా ఉంటుందో, ఆ తుఫాను సద్దుమణిగిన తర్వాత ప్రకృతి అంతా చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. మనందరం ఉన్న ప్లేసెస్లో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒక అలాంటి తుఫాన్ని బయట కూడా చూసాం మనం. సడన్గా ఏంటి అసలు అంత ముందు లేని విశ్రాంతి ఆ ప్రకృతిలో మనకి తెలుస్తూ ఉంటుంది, గంభీరంగా విశ్రాంతిగా ఉండడం. సో ఇక్కడ మనం మనసులో జరిగి ఆ విశ్రాంతిలోకి వచ్చినప్పుడు కూడా మనకి తెలుసు ఇదంతా కూడాను. అప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నారు మనకి తెలుసు, కానీ ఇంకా ఇకపై గమనించమని మనకి ఎరుకపరుస్తున్నారు. జ్ఞప్తికి తీసుకొస్తున్నారు కదా మనకి ఇవన్నీ జ్ఞాపికలు. నువ్వు ఇన్ని జన్మలుగా ఏకత్వం నుండి వచ్చి ద్వంద్వత్వాన్ని మొట్టమొదటి చక్కగా అనుభవించాం. తర్వాత అది మరిచిపోయి దూరం అయిపోయి దివ్యత్వానికి ఇందులో కొట్టుకుపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు స్పృహలోకి వచ్చాం. మళ్ళీ మనం ఎవరము అని తెలుసుకుంటుంది. ఇప్పుడు మనలో వచ్చే ఆ విశ్రాంతి, అక్కడ నీకేం జరుగుతుందంటారు? శక్తి తనను తాను పునరుత్తేజితం చేసుకుంది మరియు అనేకంతో పంచుకోబడుతుంది. ఎప్పుడైతే మనం ఆ ప్రశాంత విశ్రాంతి స్థితిలోకి వచ్చేస్తామో, ఒక ప్రాణాయామ చేసి, ఒక క్రియాయోగ చేసి, లేదా ఒక ధ్యానంలో శ్వాస మీద మనం ధ్యాస పెట్టి తర్వాత ఎప్పుడైతే ఒక ప్రశాంత స్థితిలోకి వెళ్ళిపోతామో అప్పుడు ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు. శక్తి, మనలో ఉన్నటువంటి శక్తి అప్పటి వరకు నిద్రాణంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దానిపై మనం కనెక్ట్ అయ్యలేము. మనం బయట అంటే మానసిక తలంలో, భౌతికంలో, ఈ 3 డైమెన్షన్లో మనం ప్రళయంగా అంటే మన మనసులో జరిగేదంతా కూడా వాటిల్లో కొట్టుకుపోతూ ఎప్పుడైతే విశ్రాంతిలోకి వచ్చామో మనలో ఉన్న శక్తి పునరుత్తేజితం అవుతుంది, తిరిగి అది యాక్టివేట్ కాబడుతుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్రాంతి స్థితికి వస్తావో అప్పుడు ఆ శక్తి, నీలో ఉన్న శక్తి పునరుత్తేజితం అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఉత్తేజితం అవడమే కాకుండా ఏం జరుగుతుంది మాస్టర్స్? ఆ శక్తి పునరుత్తేజితం అయినప్పుడు మనలో కలిగే దివ్యానుభూతులు ఉంటాయి. ఆ అనుభూతులే మనం ప్రేమ అని, ఆనందం అని, శాంతి అని. కానీ యాక్చువల్గా అవన్నీ కూడా ఒక్కటే. అది ఒక దివ్యమైన అనుభూతి. ఆ ప్రకంపన మనలో, మన మనసులో, మన శరీరంలో ఆ ప్రకంపనను మనం అనుభవిస్తున్నప్పుడు మన మనస్సులో, మన హృదయంలో కలిగే అనుభూతి ఏదైతే ఉందో ఆ ప్రేమ అనే అనుభూతి, అది ఒక బ్లిస్ఫుల్ స్టేట్. అది ఒక నిశ్శబ్దమైన శాంతి అనే ఆ స్టేట్ ఏదైతే ఉందో, అనుభూతి ఏదైతే ఉందో దానితో నిండిపోతూ ఉంటాం మనం. ఆ శక్తి, ఆ అనుభూతితోటి నిండిపోతూ ఉంటాము. నిండినప్పుడు ఏమవుతుంది మీ అందరికీ కూడా తెలిసినది, మన నుండి అది బయటికి ప్రవహింపబడుతూ ఉంటుంది. ప్రవహింపబడిన దానిని అందరితోనూ పంచుకుంటాం, ఆ శక్తిని, ప్రేమని. అది మనకి బాబాజీ ఇక్కడ తెలియచెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇంతకుముందు గతంలో కూడా మనకు ఒక మెసేజ్లో చెప్పారు, ఇక నేర్చుకోవడం అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంతా కూడా నువ్వు ఆ ప్రజ్ఞని, ప్రేమని, శక్తిని అందరితో పంచుకో. బాబాజీ ఈ బుక్లో ఇంకంతా నెక్స్ట్ అంతా చెప్తున్నది మనకు అదే. పంచుకునే సమయం వచ్చేసింది, పని చేయవలసిన సమయం. నువ్వు మానవాళి కోసం, అలాగే నాన్న శైలజ లీవ్ అవ్వు, నేను చూసుకుంటాను. సో మానవాళి కోసం, మానవ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం మనం చేయవలసిన అనేక కార్యాలు, మీరు చేయవలసిన, నా బిడ్డలైన మీరందరూ చేయవలసినవి అనేక పనులు, కార్యాలు ఉన్నాయి అని మనకి
కిందటి కొన్ని మెసేజ్లో కూడా చెప్తూ వచ్చారు బాబాజీ. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, పని చేయవలసిన సమయం వచ్చింది. ఏంటది? సంపూర్ణంగా గొప్ప కార్యాన్ని చేయడానికి ఆపలేనిది మీ కుటుంబం మరియు స్నేహితులను సేవించడం మాత్రమే కాక ఏకకాలంలో నక్షత్రాల యొక్క ఉన్నత సహోదర వర్గం మరియు సహోదరి వర్గం మరియు 400 బిలియన్ గ్యాలక్సీలు మరియు దానికి మించి సేవిస్తుందంట. చూడండి మాస్టర్స్, అసలు మనం ఊహించగలమా? మనకి ఎంతో దూరంలో మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలే మనకెంతో దూరంలో ఉన్నాయి. అంటే బుద్ధుడు, కుజుడు వీటన్నిటిపైకి వెళ్ళే మానవ ప్రయత్నంలో ఇంకా చంద్రుడి వరకు చేరుకుంటూ ఇంకొన్ని వరకు వెళ్ళగలుగుతున్నాం మనం. కానీ అది భౌతికంగా చేసేది. కానీ మనం చైతన్యపరంగా మన శక్తి ఎంత గొప్పదో చెప్తున్నారు. మనం సేవించడం, ఇప్పుడు సేవించే సమయం సంపూర్ణంగా అది ఆపలేనిది అంటే హద్దు లేనిది. దానికి ఏ పరిమితాలు లేవు. నువ్వు పంచే ఆ ప్రేమ, నీ నుండి పొంగే ప్రేమ, శక్తి, నువ్వు ఎప్పుడైతే విశ్రాంతి స్థితిలోకి వస్తావో నీలోని ఉన్నటువంటి ఆ శక్తి ఉత్తేజితమై అది ఆ శక్తి ప్రేమ అందరినీ సేవిస్తూ అందరికీ పంచబడుతూ అది ఆపలేనిది, అంటే ఎంతెంతగానో విస్తరింపబడుతూ నీ కుటుంబము, నీ స్నేహితుల వరకే కాదు, ఇంకా ఆ చైతన్యం యొక్క విస్తరణ మొట్టమొదట నిన్ను, తర్వాత నీ కుటుంబాన్ని, నీ వాస్తవ ప్రపంచంలో అంటే మన స్నేహితులు, మన కుటుంబం దాటి ఇంకా ఉంటారు కదా. ఇప్పుడు మనమందరం నెక్స్ట్ మన సొంత కుటుంబం తర్వాత ఉన్న వాళ్ళని. సో ఇది ఒక్కటే కాదు, ఇంకా దాటి అంత శక్తి నీలో ఉంది. అది పునరుత్తేజితం అవ్వే సమయం ఇప్పుడు. ఇది నువ్వు గుర్తించు అని బాబాజీ మనకు తెలియచెప్తున్నారు. అది దాటి మానవాళికి చేరుకోవడం, భూమిని దాటి ఇంకా గ్రహాంతరాలు, విశ్వాంతరాలు, గెలాక్సీలు మనకి ఎన్నో సౌర కుటుంబాలు కలిపితే ఒక గెలాక్సీ అంటాము. మనకి తెలుసు కదా, మనది ఒక సౌర కుటుంబం. మన సౌర కుటుంబంలో మనం భూమి అనే గ్రహం మీద ఉన్నాము. ఇంకా ఒక 10 గ్రహాలు మనతో పాటు ఉన్నాయి, వాటికి ఉపగ్రహాలు ఉన్నాయి. ఇదంతా కలిపి ఒక సౌర కుటుంబం. ఇటువంటి సౌర కుటుంబాలు ఎన్నో అన్ని ఒక్కొక్క సౌర కుటుంబం ఒక్కో నక్షత్రంగా మనకి ఈ స్పేస్లో ఉంది. అటువంటి ఎన్నో నక్షత్ర మండలాలు కలిపితే ఒక గెలాక్సీ అవుతుంది. మన గెలాక్సీ పేరు మనకి పాలపుంత అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇటువంటి మన గెలాక్సీయే కాదు, ఇంకా విశ్వాంతరాలు దాటి చూడండి మాస్టర్స్, ఆ శక్తి యొక్క ప్రవాహం విశ్వాంతరాలలో. అంటే ఇప్పుడు మన గ్రహాన్ని దాటి మిగతా గ్రహాలలో జీవం ఉంది, గ్రహాంతర వాసులు అని అంటున్నాము. ఈ తలానికి దగ్గరగా ఉన్న మన మానవ శరీర నిర్మాణం ఎలా అయితే ఉంటుందో దానికి దగ్గరగా ఉన్న గ్రహాంతరవాసులు ఉన్నారు. ఇంకా రకరకాలు, ఇంకా దాటి మిగతా గెలాక్సీల్లో ఉండేవాళ్ళు మిగతా వాళ్ళ శరీర నిర్మాణము, వాళ్ళ జీవము అంతా కూడా వేరుగా ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ భూతలంపై ఉన్న జీవము వేరు, అక్కడ వేరు. అక్కడ కూడా జీవం ఉంది, జీవరాశులు ఉన్నాయి. సో వాటికి వాళ్ళందరూ ఉన్నత తలాలు మనకన్నా. ఇది 3 డైమెన్షన్ అయితే 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్, 7th డైమెన్షన్లో కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ మన సహోదరులే, మన సహోదరి వర్గాలే. అంటే ఏకకాలంలో అందరూ కూడా ఆత్మ చైతన్యాలుగా ఆ పరమాత్మ ఆ ఉనికి నుంచి, ఆ సోర్స్ నుంచి మనము ఒకేసారి వచ్చాము. అందుకని ఆయన ఆత్మ సహచరి అంటారు. మన కిరణ్మయి మేడం కూడా మనందరినీ అలాగే నా ఆత్మ సహచరులందరికీ అని సంబోధిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అందరం ఏకకాలంలో ఉద్భవించిన వాళ్ళమే, ఆత్మ చైతన్య స్వరూపాలుగా. ఒక్కో ఆత్మ తన ప్రయాణం కొనసాగిస్తూ భూమి మీద వరకు వచ్చిన ఆత్మలు ఉన్నాయి, భూమి మీద వరకు రాకుండా కాంతి తలాలలో ఆగిపోయిన ఆత్మలు ఉన్నాయి. కానీ అందరూ అన్నీ కూడా ఏకకాలంలో ఉద్భవించినవే అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. సో అందుకని అందరినీ సహోదరి వర్గాలు అన్నారు. అంతేకాకుండా ఇంకా చూడండి, 400 బిలియన్ల గ్యాలక్సీలు అంట. అసలు బిలియన్ అంటే మనం గుర్తించగలమా? అలాంటి 400 ఉన్నాయంట. అంటే ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి. మన ఈ మైండ్తో అయితే మనం అసలు దాన్ని
కౌంట్ చేయలేము, లెక్క పెట్టలేము, గుర్తించలేము. మనం చైతన్యంతో దాన్ని గుర్తించగలం తప్ప ఈ మైండ్కి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిటెడ్నెస్ అయితే మనం చూడలేము. 400 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయంట. ఒక్క గెలాక్సీ పాలపుంత అనే గెలాక్సీలో ఉన్న అనేక సూర్య కుటుంబాల్లో ఉన్న ఒకానొక సూర్య కుటుంబంలో ఉన్న అనేక గ్రహాల్లో మళ్ళీ మనం ఒక భూమి అనే గ్రహం పైన మనం మానవ జన్మ తీసుకుని ఉన్నాము. కానీ ఇక్కడ బాబాజీ ఏం చెప్తున్నారు, ఇక్కడ నువ్వు ఈ భూతలంపై జన్మ తీసుకుని నువ్వు చేసిన ఈ వీటన్నింటిలో నువ్వు కొట్టుకుపోతూ ఉండి ఏదైతే ఆ ప్రళయంలో కొట్టుకుపోతూ ఉన్న ద్వంద్వత్వం అనే దాంట్లోంచి నువ్వు ఇప్పుడు ఒక విశ్రాంతి సమయంలోకి వచ్చావో, నీలోని శక్తి ఉత్తేజితమైందో అది అనంతమైన శక్తి మాస్టర్స్ మనలో ఉన్నది. ఆ శక్తి ఎప్పుడైతే ఉత్తేజితమయ్యిందో అదే ప్రేమ. అది ఎంతవరకు నువ్వు దానితో నీలో ఉన్న శక్తిని నువ్వు ఉత్తేజితం చేసుకుని నువ్వు నీ శరీరాన్ని, నీ మనస్సుని నువ్వు పునరుద్ధరింప చేసుకోవడమే కాకుండా నీ కుటుంబానికి, ఇంకా దాటి స్నేహితులకు, ఇంకా గ్రహాంతర వాసులకు, సహోదరి వర్గాల వారికి, 400 బిలియన్ల ఆ గెలాక్సీలకి, అన్ని నక్షత్ర మండలాలలో ఉన్న వారందరికీ కూడా ఈ శక్తి, ఈ ప్రేమ, ఈ ప్రజ్ఞ అంతా కూడా పంచబడుతుంది అని చెప్తున్నారంటే ఎంత మనల్ని మనం గుర్తించుకుని మనలో ఉన్న అంతటి శక్తితో మనం ఎంతగా కనెక్ట్ అయి ఉండాలి. వీటన్నింటికి ఇక్కడ ఇంకా ఎంతకాలం, ఎన్ని జన్మలుగా ఇంకా ఈ భౌతికతకి ఇక్కడున్న మనం వేసుకున్న బంధాలలో ఇంకా కూరుకుపోతాం అని చెప్పి మనల్ని మనమే ఇప్పుడు పరిశీలన చేసుకోవాలి మాస్టర్స్. క్వశ్చన్ చేసుకునేలాగా బాబాజీ చెప్తున్నారు. నువ్వెవరివి, కానీ నువ్వు ఏదిగా ఉంటున్నావు, నీ అపరిమిత తత్వాన్ని ఎంత పరిమితానికి వాడుకుంటున్నావు. చిన్న విషయాలకి, ప్రతి విషయానికి ఒక భావోద్వేగం వచ్చేసి నువ్వు ఎటువైపు నీ దృష్టి, నీ ఇది అంతా కూడా భౌతికత వైపే. ఈ భౌతికతకి మూలమైనటువంటి దానిపైన, శక్తి చైతన్యం పైన ఇంకా నీకెప్పుడు వస్తుంది. ఆ దాన్ని నువ్వు ఉత్తేజితం చేసుకోగలిగితే నీ చైతన్యం ఎంతగా విస్తరిస్తుంది అన్నది మనకి జ్ఞప్తికి తీసుకొస్తున్నారు మాస్టర్స్. ఇది జ్ఞాపిక కాబట్టి. అందుకనేమో యాక్చువల్గా నాకు ఈ మెసేజ్ అసలు తెలియదు, ఇది నేను ట్రాన్స్లేట్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం మన కిరణ్ భాయ్ మేడం చెప్తూ ఉంటేనే విన్నాను. కానీ దాని ముందే చూడండి బాబాజీ మనల్ని ఎంతగా సన్నద్ధం చేస్తున్నారంటే, మనం మెడిటేషన్ కూర్చోగానే ఒక చైతన్యపు ఒడిలోకి వెళ్ళిపోయిన ఆ ఎక్స్పీరియన్స్ క్లియర్గా జరిగింది. అంటే మనల్ని ఒక ఫ్రీక్వెన్సీకి తీసుకొచ్చి మన ఫ్రీక్వెన్సీ రేజ్ చేసుకుంటేనే, ఆ స్థాయిలోకి వెళ్తేనే ఆయన ఏం చెప్తున్నారో దాన్ని, అది మనలో ఉన్నదాన్ని గుర్తించడానికి, రియలైజ్ అవ్వడానికి మనకి అవకాశం, ఆ ప్రేమని, శక్తిని ఆయన అందిస్తున్నారు. మన శక్తి సరిపోదు కాబట్టి ఆయన ఆల్రెడీ ముందే విశ్వ చైతన్యపు ఒడిలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాస్టర్స్ క్లియర్గా. బాబాజీ చైతన్యపు ఒడిలో, తర్వాత అమ్మ యొక్క చైతన్యాన్ని కూడా ఫీల్ అవ్వగలిగాం మనం. క్లియర్గా ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. ఆ ఏకత్వపు ఒడిలో అంటే మన శక్తిని మనకి చక్కగా మనము ఫ్రీక్వెన్సీ మనలో రేజ్ అయింది. అప్పుడు మనం ఆ స్థితిలోంచి ఇప్పుడు బాబాజీ చెప్తున్నది పూర్తిగా గ్రహించి అర్థం చేసుకుంటే, మనమే రియలైజ్ అయితే మనం ఎక్కడ చిక్కుకుపోతున్నాం. మన చైతన్యం శక్తి ఇంత విస్తారమైనదని చెప్తున్నారు, కానీ మన చైతన్యం శక్తి అంతా మన సంస్కారాల్లో బంధింపబడిపోయింది. సో సంస్కారాల్లో బంధింపబడి ఉన్న శక్తిని మనం విడుదల చేసుకోవడానికి మళ్ళీ మనకి ఒక గొప్ప ప్రేరణ కలిగించారు బాబాజీ మనకి ఈరోజు. ఆల్రెడీ సాక్షి సెషన్ ద్వారా అమ్మ మనకి ఆ విషయాలన్నీ తెలియచెప్తూ వచ్చారు. సంస్కారాల్లో నువ్వు ఎప్పుడెప్పుడు కోరుకుపోతున్నావు, దాన్ని నువ్వు రిలీజ్ చేసుకో. అప్పుడు నీ చైతన్యం బంధింపబడి, నీ చైతన్యం శక్తి విడుదలవుతుంటే నువ్వు ఎంతగా ఎంపవర్డ్ మనం అవుతాము. ఆ శక్తి ఉత్తేజింపబడినటువంటి, పునరుద్ధరింపబడినటువంటి ఆ శక్తి ఎంత మందికి సేవ చేయడానికి ఎంత విస్తారంగా ఉంది అన్నది మనకి తెలియచెప్తూ, మనల్ని ఆ దిశగా, మనలో ఆ ఎరుక కలిగి ఉండడానికి, ఆ భావోద్వేగాలలో, ఆ సంస్కారాల్లో కొట్టుకుపోకుండా మనకు ఒక ఎరుక ఏర్పడి మనం దాని నుంచి మనల్ని మనమే రిలీజ్ చేసుకోగలిగే శక్తి కూడా మనలోనే ఉంది. ఆ ప్రేరణ
మనకి బాబాజీ ఈరోజు అనుభవపూర్వకంగా కూడా ఎంత చక్కగా అందజేశారు చూడండి మాస్టర్స్. వారి యొక్క అది దివ్య ప్రేమ అంటే నా బిడ్డలైన మీరందరూ అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు మాస్టర్స్. సో అలాగే ఎప్పుడు కూడా నేను ఈ బుక్ రాస్తున్నప్పుడు కానీ, ఇక్కడ మనం సెషన్లో చెప్తున్నప్పుడు కానీ ఎప్పుడు చెప్తూ వచ్చాను, ఈ క్షణం ఎప్పుడో ఇది 2003లో ఎప్పుడో బాబాజీ ఎప్పుడో ఇవానా డెల్లఫ్లర్కి జరిగింది, ఇప్పుడు మనం తిరిగి చదువుకున్నాం, ఇది కాదు, ఇప్పుడే ఈ క్షణంలోని అంత మనకి డైరెక్ట్గా అందివ్వబడుతుంది అన్నది మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నాం మాస్టర్స్. అలాగే ఈ బుక్లో ఆయన ఇవానా డెల్లఫ్లర్ని చెప్తూ ఉన్నప్పుడు అమెనాయ్ అంటూ ఉంటారు. ఎవరో నన్ను అడిగారు ఎప్పుడు అమెనాయ్ అంటే ఏంటి అని. అది ఒక మనం ఇప్పుడు చిన్నారి అని మనం ముద్దుగా ఎలా పిలుచుకుంటామో అలా ఆయన అమెనాయ్ అంటున్నారు అన్నది నాకు అప్పుడు అర్థమైంది మాస్టర్స్. అలాగే ఈ బుక్ మేడం చదువుతున్నప్పుడు కానీ, మన కిరణ్మయ్య మేడం చదువుతున్నప్పుడు కానీ, ఇంకా ఎవరైనా చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు కానీ, బుక్ నేను చదువుతున్నప్పుడు కానీ అమెనాయ్ అంటే అక్కడ ఇవానా డెల్లఫ్లర్నే అంటున్నట్టుగా కాదు, నన్నే అంటున్నట్టుగా నాకు ఫీలింగ్ వచ్చేదనమాట. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మనం సెషన్లో కూడా అమెనాయ్ అన్నప్పుడు అలా అనిపించేది. అలా మీరు కూడా అమెనాయ్ అంటే మిమ్మల్ని డైరెక్ట్గా ప్రతి ఒక్కరిని మనం బాబాజీ అలా అమెనాయ్ అంటున్నారు అన్నది. అది నిన్న జూమ్ మీటింగ్ జరిగినప్పుడు ఇవానా డెల్లఫ్లర్ ఇదే విషయం చెప్పారనమాట. ఆయన బుక్లో అమెనాయ్ అన్నది ఇవానా ఆయన నన్నే కాదు మీ అందరినీ కూడా ఆయన అమెనాయ్ అన్నప్పుడు ఓ కిరణ్మయి, ఓ జ్వాల, ఓ అరుణ, ఓ భాగ్య, ఒక శ్రీలత, ఇలా అంటే ఆవిడ నిన్న మీటింగ్లో చెప్పారనమాట. అక్కడ ఆవిడకి కనిపిస్తున్న పేర్లన్నీ చెప్పారనమాట ఇలాగే. సో అంటే అమెనాయ్ అంటే అక్కడ నువ్వే అని చెప్పడానికి చెప్పారు. సో ఎంత అంటే సరోజ అమ్మ చెప్పారు, దివ్య ప్రేమ అంటే ఏంటో ఈ భూతలంపై ఉన్న మనం ఎవరికీ కూడా అర్థం చేసుకోలేం. ఎందుకంటే మైండ్తో అర్థం చేసుకునేది కాదు అది, దాన్ని కేవలం అనుభూతి చెందేది. అది ఎవరు కూడా ఇంకా మీకు తెలియదు అని బాబాజీ అమ్మకు చెప్పారని చెప్పి అమ్మ మనకి చెప్పారు. హిమాలయాల్లో ఉన్నప్పుడు కూడా చెప్పారు. కిరణ్మయ్య మేడం కూడా ఈ విషయం తెలుసు. సో అనేక సందర్భాల్లో మనకి జూమ్ మీటింగ్లో కూడా చెప్పినట్టు గుర్తు నాకు. అయితే ఇక్కడ చూడండి మాస్టర్స్, మనం అద్వితీయమైన ప్రేమను గుర్తించాలి అంటే నాకు మొట్టమొదట గురువుల యొక్క ప్రేమను గుర్తించినప్పుడే నాకు ఓహో ఇదే దివ్య ప్రేమ అంటే అన్నది కొంచెం కొంచెం తెలుసుకోవడం అనేది అప్పుడే ప్రారంభమైందనమాట. అంటే ఇంత చూడండి, అసలు ఈరోజు జరిగిందే చూడండి, బాబాజీ యొక్క ప్రేమ ఎంత గొప్పదోను ఒడిలోకి తీసుకుని చెప్పారు. ఈరోజు మనం మెడిటేషన్ కూర్చోగానే ఆ ఒడిలోకి తీసుకోవడం క్లియర్గా తెలిసింది. అంటే అదే ప్రేమ అంటే ఎంత ప్రేమ మాస్టర్స్. అసలు ఆ ప్రేమని అలా మనం చెప్పుకోలేము, మైండ్తో అర్థం చేసుకోలేము. అది అనుభూతి చెందగలం అంతే తప్ప అది అవగాహనలోకి తెచ్చుకుంటే అది అంటే దాన్ని ఉత్తేజితం చేసుకుని దాన్ని మనం మన ఈ శరీరంతో ఈ మానసిక తలంలోనూ మనం గుర్తించగలమే తప్ప చేయలేం. కానీ కొంచెమైనా ఆ దివ్య ప్రేమను అర్థం చేసుకోవాలంటే గురువుల యొక్క ఇలా వారు అందించేది ఆ సూక్ష్మంగా గ్రహించినప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటో కొంచెం తెలియడం మొదలైందనమాట నాకు కూడాను. ఎంత ప్రేమ మాస్టర్స్. అది ఏకత్వంలో ఉన్న అందరిలోనూ కూడా ఉంది అని చెప్తున్నారు. కానీ దాన్ని నువ్వు నీ విశ్రాంతి స్థితిలోంచి వీటన్నింటి నుంచి నువ్వు బయటికి వచ్చి ఉంటే అసలు ఆ ప్రేమలోంచి ఇంక ఏ బంధము ఉండదు కదా మాస్టర్స్. ప్రేమ బంధం మాత్రమే ఉంటుంది అప్పుడు. ఇక భావోద్వేగపు బంధాలు ఉండవు, అంటే కర్మ సంబంధాలు ఏమీ ఉండవు. అకర్మగా కేవలం దివ్య ప్రేమలో సేవించడం. బాబాజీ ఎంతసేపు చెప్పింది అదే కదా, ప్రేమ సేవ. మన బీవైఎం ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ బేసిక్ కూడా అదే, ప్రేమ సేవ. ఆ ప్రేమ మనలో ఉన్న ఆ ప్రేమ, ఆ దివ్య ప్రేమని మనం ఆహ్వానించుకుంటూ ఆ ప్రేమతో మనం నిండి ఆ ప్రేమతో సర్వులకు ఎక్కడ వరకు చెప్తున్నారు మాస్టర్స్, 400 బిలియన్ గెలాక్సీలను మరియు దానికి మించి సేవిస్తుంది. ఇంకా మించంట, అంత గొప్ప శక్తి అది. ఎంతైనా అది విస్తరింపబడే శక్తి మాస్టర్స్.
ఒక్క నిమిషం మాస్టర్స్ ప్లీజ్. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం దాన్ని మీరు అనుభూతి చెందుతూ ఉండండి. ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ అనండి. ఎక్కడైతే ప్రతిదీ తనను తాను ఏకం చేసుకుంటుందో, ఎక్కడైతే రక్త కణాలు పునరుత్తేజితమవుతాయో, మరియు ఎక్కడైతే మీలోని ఒక భాగమైన నీరు మీకోసం మరియు అనేకుల కోసం ప్రేమ మరియు స్వస్థత యొక్క నమూనాలను సృష్టిస్తుందో ఆ శక్తి ప్రకంపనలే మాస్టర్స్. ప్రేమ యొక్క నీరుకి మెమరీ పవర్ ఉంటుంది. నీలో ఒక భాగమైనటువంటి ఆ నీరు, ఆ శక్తి, ఆ ప్రేమ యొక్క నమూనాలను సృష్టించి అది ఆ ప్రేమ ప్రకంపన ఎంతమందిని హీలింగ్ చేయడం. ఇక్కడ హీలింగ్ చెప్తున్నారు మాస్టర్స్. అటువంటి ఆ విశ్రాంతిని మరియు ప్రళయం యొక్క ప్రాముఖ్యతను నా పిల్లలందరూ ఎప్పుడూ మర్చిపోరు, ఎప్పుడూ విస్మరించరు. క్రియాయోగ ఆయన నేర్పించింది అదే మాస్టర్స్. క్రియాయోగ చేసిన తర్వాత వచ్చే విశ్రాంతిలో ఈ లోపల ఉన్న శక్తి పునరుత్తేజితమయ్యి అది మన రక్త కణాలలో అన్నింటిలో కూడా శక్తి ప్రవహిస్తూ, అంటే ఇప్పటి వరకు ఆ శక్తి అందకుండా ఉంది కదా, అదే ప్రాణశక్తిగా మనకి వెళ్తుంది. ఆ ప్రజ్ఞ, ఆ ప్రేమ, ఆ ఏకత్వంలోని అదే ఆ శక్తియే, ఆ శూన్యం యొక్క ఆ మూల చైతన్యం, ఆ శక్తియే మన శరీరంలో కూడా రక్త కణాలలో సైతం నింపబడి ఉండాలి. కానీ మనం ఎప్పుడైతే బ్లాక్స్ మనలో ఏర్పడిపోయినాయి కదా భావోద్వేగాల వలన మనలో రిలీజ్ అయ్యే రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాల వల్ల కణాల లోపలికి ఆ శక్తి ప్రవేశించకుండా అక్కడ అడ్డుపడుతుందన్నమాట. ఇదంతా కూడా సైన్స్ పరంగా మొత్తం అంతా కూడా ఇది మనలో జరిగేది. దాన్నే మనం ఇక్కడ సింపుల్గా బ్లాక్స్ అని చెప్పుకుంటూ ఉంటాము. దానివల్ల ఆ శక్తి చేరక అవి నిర్జీవమైపోతూ, కణాలన్నీ నిర్జీవమైపోతూ శరీరం కుసించిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రేమ యొక్క శక్తి అంత ఉన్నతమైనది, ఆ లోపలున్న ఆ శక్తితో పునరుత్తేజితమైందో, ఆ శక్తి యొక్క ప్రవాహం ఈ అడ్డుపడిన వాటిని అంటే ఎలా ఉంటుందంటే మాస్టర్స్, అది సింపుల్గా చెప్పాలంటే, మనం నీటి పైపులు ఉంటాయి కదా, వాటర్ పైపులు ఉంటాయి కదా, దాని నీటిలో సున్నం ఉంటుంది కదా, సున్నం వలన గార పట్టేస్తాయి. మనకి అవి బ్లాక్ అయిపోయి ట్యాప్ ఇప్పినప్పుడు సన్నగా పడుతుంటాయి. అప్పుడు మనం ప్లంబర్ని తీసుకొచ్చి అదంతా చేయించినప్పుడు దాన్ని స్కేలింగ్ అంటారు కదా, స్కేలింగ్ చేసేస్తారు. ఆ సున్నపు పొరనంతా గీకడం, స్కేలింగ్ అంటే గీకేస్తారు. అదంతా అయిపోయినప్పుడు వాటర్ చక్కగా ఫ్లో అయిపోతుంది. సో మనకి కణాలు, మన ఈ శరీరంలో ఉన్న కణాలకి ఓపెన్ ఉంటుంది. ప్రతిదానికి ద్వారం అనేది, ఇప్పుడు మనకి గదిలోకి రావాలంటే ఎలాగో కణకణానికి కూడా ఓపెన్ ఉంటుందన్నమాట. అక్కడ ఆ ఓపెన్ దగ్గర ఈ మనం భావోద్వేగాల వల్ల ఆ రసాయనాలు మనలో విడుదలవుతాయి. ఆ గ్రంథి నుండి మనకి అడ్రినల్ గ్లాండ్స్ అని ఉంటాయి కడుపులో. ఆ అడ్రినల్ గ్లాండ్స్ నుంచి ఆ విష రసాయనాలు విడుదలవుతాయి. అవి ఆ కణానికి ఉన్నటువంటి ఆ ద్వారం అనుకోండి, ఆ పేరు. సైన్స్ పదాలు ఎందుకు, మనకి ద్వారం అని చెప్తున్నాను. అది అక్కడే ఇలా స్కేలింగ్ లాగా అది ఉండిపోతుంది అనమాట. ఈ ప్రాణశక్తి అక్కడికి చేరకి కణాలు నిర్జీవమైపోతూ ఉంటాయి. కానీ నీలో ఉన్న విశ్రాంతి స్థితికి నువ్వు ఎప్పుడైతే వచ్చేసావో, నీలో ఉన్న శక్తి ఉత్తేజితమై, అది అద్వితీయమైన శక్తి కదా, చాలా శక్తివంతమైంది. అది ఆ ప్రవాహం ఖచ్చితంగా మనం అడ్డుపడకుండా దాన్ని ప్రవహించనిస్తే, అది ప్రవాహం అంటే ఫోర్స్గా నీటిని పెట్టి ఇలా కొట్టారనుకోండి, మట్టి అంతా వెళ్ళిపోతుంది కదా. అలా అంత శక్తి మన శరీరంలోకి, ఆ లోపల ఉన్న శక్తి ఈ శరీరంలోకి ప్రవహించగలిగితే మనం విశ్రాంతిగా ఉండి, అప్పుడు అది దానిని అంతటినీ అదే హీల్ చేసేసుకుంటూ కణకణాలు కూడా
అన్నీ కూడా ఆ శక్తితో నింపబడతాయి అన్నమాట. పునరుత్తేజితం అయిపోతాయి శరీర కణాలు కూడా. నిత్య యవ్వనానికి బాబాజీ ఎలా వచ్చారు, అలాగే అమరత్వాన్ని ఎలా పొందారు అంటే ఇలాగే పొందారు. సో ఇది చాలా పెద్ద ప్రక్రియే. అందుకే ఆయన క్రియాయోగయే ప్రత్యేకంగా నేర్పించారు. డ్రాగన్ శ్వాస అని కూడా అంటారు. కిరణ్మయి మేడం మీకు తెలుసు కదా, మనకి మెసేజెస్లో మేడం ఇది మన బాబాజీ చెప్తూ ఉంటారు, డ్రాగన్ శ్వాసను శ్వాసించండి అంటారు. ముందు కూడా వస్తుంది అనుకుంటారు. క్రియాయోగ అనే ఆ శ్వాస యొక్క ప్రక్రియలు ఇదంతా జరుగుతుంది. అది చేసి ఆపినప్పుడు ఆ విశ్రాంతిలో ఆ లోపల ఉన్న శక్తి ఉత్తేజితమై జరుగుతుంది. అంటే ఇది ఒక క్షణంలో జరిగేది కాదు. పైగా మనకి ఎంతో కాలంగా భావోద్వేగాలతో ఉండిపోయి అక్కడ మనకి ఆ బ్లాక్స్ ఏర్పడిపోయి ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో అయి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఇవన్నీ. అందుకనే ఆ సంస్కారాలు కరిగించుకోవడం, రిలీజ్ చేయడం, ఈ శక్తిని రిలీజ్ చేయడం, ఇవన్నీ మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నా బిడ్డలు ఎప్పుడూ విస్మరించరు ఈ విషయాన్ని అని బాబాజీ చెప్పారంటే, విస్మరించకుండా ఎరుకలోకి మీరు, మనకి ఇదంతా చెప్తున్నారు కదా, మనకి ఇది ఎరుకలోకి వస్తే చాలు, మనం సాక్షిగా ఉండి వాటిల్లో కొట్టుకుపోకుండా అక్కడ ఆగగలిగితే ఇదంతా చేయగలుగుతాం. కానీ మనకు సంస్కారాలు ట్రిగ్గర్ అవుతాయి, మనం దాంట్లో మళ్ళీ కొట్టుకుపోతూ ఉంటాము. సో ఎంత ఇంపార్టెంట్ ఈ సాధన అనేది మనకి తెలుస్తుంది కదా మాస్టర్స్ ఇప్పుడు. అందుకనే బాబాజీ చెప్తున్నారు, ఎక్కడైతే మీలోని భాగమైన నీరు మీకోసం మరియు అనేకుల కోసం ప్రేమ మరియు స్వస్థత యొక్క నమూనాలు, ఆ ప్రేమ, ఆ శక్తియే ప్రేమ శక్తి, ఆ ఏకత్వం నుండి వచ్చే ఆ మూల చైతన్యపు శక్తి ఏదైతే ఉందో, శూన్యం యొక్క శక్తి అది, ఆ శక్తియే స్వస్థత చేకూర్చే శక్తి. అంటే ఆ హీలింగ్ పవర్ కూడా మనలోనే ఉంది మాస్టర్స్. 4th లెవెల్లో ఉంటుంది. 4th లెవెల్లో ఈ హృదయ చక్రం దగ్గర మనం ఎందుకు ప్రతిసారి హృదయానికి కనెక్ట్ అవుతూ ఈ భౌతిక హృదయానికి కనెక్ట్ అయ్యి అంతరంలో ఉన్న ఆధ్యాత్మిక హృదయం, మనకి సాక్షి సెషన్లో చెప్పిన అంతా కూడా మనం గుర్తుంచుకుందాం మాస్టర్స్. ఆ పైపులో అది వెళ్తూ ఉన్నప్పుడు శక్తి కింద నుండి క్రియాయోగ గురించి మేబీ మన కిరణ్మయ మేడం తెలుస్తుంది. క్రియాయోగలో కూడా కింద నుంచి శక్తిని పైకి తీసుకొస్తారనమాట. మనం 3 సార్లు చేస్తున్నాం. అది 3 సార్లు అంటే మనకి టైం లేక అలా చేస్తున్నాం. మనం డైలీ అది చేసినా కూడా మనకి దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. ఆ మూలాధార యొక్క శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా తీసుకురావడం అనమాట. అది వచ్చేటప్పుడు ఆ బ్లాక్స్ క్లియర్ చేసుకుంటే ఇంకా పైకి ప్రవహించాలి. లేదు మనం భావోద్వేగాలు కొట్టుపోయి ఈ పక్క నుంచి మళ్ళీ కిందకి మనకి ఆ శక్తి ప్రవాహం ఈ భౌతికతకి మనం భావోద్వేగాలకి వాడేస్తున్నాం. సాక్షిలో చెప్పారు కదా, పైపు ఆ ఫిగర్ అంతా మీకు గుర్తుంది కదా. సో అది ఇక్కడ మళ్ళీ మనం కనెక్ట్ చేసుకుంటే ఆ భావోద్వేగాల్ని, సంస్కారాలని మనం ఎప్పుడైతే దాటి వెళ్ళగలుగుతామో అప్పుడు నీలో ఉన్న శక్తి, అది హీలింగ్ పవర్ కూడా హృదయంలోనే ఉంటుంది మాస్టర్స్ మనకి. అంటే 4th లెవెల్ ఆఫ్ కాన్షియస్ అనమాట. హృదయంలో ఉంటుందని కాదు, 4th లెవెల్ ఆఫ్ కాన్షియస్ మనలో ఉన్నది. అదే శివ శక్తి, అదే బ్లూ ఎనర్జీ. అంటే అదే హీలింగ్ పవర్ కూడా. అది అందరినీ స్వస్థత చేకూర్చేది. ఆ పవరే ప్రేమ కూడా. అది ఇక్కడ చక్కగా మనకి తెలియచెప్పారు క్లియర్గా మనకి బాబాజీ. అది నీకోసం, అనేకుల కోసం ప్రేమ మరియు స్వస్థత యొక్క నమూనాలను సృష్టిస్తుంది. అది ఏ శక్తి మళ్ళీ చెప్తున్నారు పైన చెప్పిన పారాగ్రాఫ్లో. అది ఆ విశ్రాంతిని మరియు ఆ ప్రళయం యొక్క ప్రాముఖ్యతను నా పిల్లలందరూ ఎప్పుడూ విస్మరించరు. ఇక్కడ ప్రళయం అంటే అర్థం అదే మాస్టర్స్. ఆ క్రియాయోగలో కింద నుండి ఆ శక్తిని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఒక ప్రళయంలో డ్రాగన్ శ్వాసలా ఉంటుంది. అది మనకి పూర్తిగా క్రియాయోగ గురించి మనం దీక్ష తీసుకునే తప్ప మనం సొంతంగా దాన్ని ఇక్కడ మనం బాహ్యంలో కూడా ఆ ప్రక్రియని చెప్పడం, చేయడం అనేది ఉండదు, నాకు తెలిసినంత వరకు. అంతే, నాకు కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు నేను కేవలం కిరణ్మయ మేడం చెప్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు, అది ఏంటి అని ప్రశ్నించినప్పుడు బాబాజీ నాకు తెలియచెప్పిన అంశాన్ని నేను చెప్తున్నాను అంతే మాస్టర్స్. నాకు కూడా క్రియాయోగ దీక్ష నేను కూడా తీసుకోలేదు, నాకు తెలియదు. కానీ ఆ క్రియాయోగ చేసినప్పుడు వచ్చే ఆ విశ్రాంతిలో జరిగేది. సో ఆ ప్రళయాన్ని, ఆ విశ్రాంతిని నా బిడ్డలు ఎవరు ఎప్పుడు విస్మరించద్దు అంటలేదు చూడండి ఆయన, విస్మరించరు అని చెప్తున్నారు. బిడ్డలారా, పవిత్రమైన ఆ విశ్రాంతిని గుర్తించుకోండి. మీలో ఒక్కసారి అన్నీ వస్తున్నప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి ఆ విశ్రాంతి స్థితిలో
మనం దేని ద్వారా అయినా విశ్రాంతి స్థితికి చేరుకోవచ్చు మాస్టర్స్. రకరకాల ప్రక్రియలు, క్రియాగాన ప్రక్రియ, రకరకాలు ఎన్నో ప్రక్రియలు, ఎన్ని కరెక్ట్గా గుర్తులేదు, 176 ఎన్నో ప్రక్రియలు శివుడు పార్వతికి చెప్తారు. అందులో ఒకానొక ప్రక్రియ శ్వాస మీద ధ్యాస అనమాట. అలా ఏ ప్రక్రియనైనా నువ్వు ఎంచుకుని ఆ ప్రక్రియ ప్రక్రియతోటి, ఆ సాధనతోటి నువ్వు ఆ శ్వాస యొక్క అన్నీ కూడా శ్వాస యొక్క సాధనలే మాస్టర్స్. అన్నీ కూడా శివుడు పార్వతికి చెప్పారు. విజ్ఞాన భైరవ తంత్రం అంతా కూడా అదే అనమాట. సో అది నువ్వు దేనినైనా అది ఎంచుకుని తర్వాత నీకు ఆ ప్రక్రియ తర్వాత వచ్చే ఆ విశ్రాంతి ఏదైతే ఉందో దానిని ఎప్పుడు గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. అలాగే మీరు విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా గుర్తుంచుకోండి. మరియు దేన్ని ఇంకా గుర్తుంచుకోమన్నారు? సరళత, సత్యం మరియు ప్రేమ ద్వారా నిర్వహించండి. ఆ విశ్రాంతి స్థితిలోకి వచ్చేది ఎప్పుడు వస్తావో తెలుసా? నువ్వు ప్రేమ ద్వారానే వస్తావు, సరళత ద్వారా వస్తావు, నువ్వు వినయపూర్వకంగా ఉండడం ద్వారా ఆ విశ్రాంతి స్థితి అది వాయిడ్ స్టేట్ మాస్టర్స్. శూన్య స్టేట్ అంటే మనలోనే ఉంది. మనలో 99.99% కూడా శూన్యమే ఉంది. మిగతా ఆ చిన్న పెర్సెంటే ఇన్ని శరీరాలుగా 7 శరీరాలుగా ఉంది. మనకి తెలుసు కదా 7 శరీరాలు. ఈ భౌతిక శరీరమే కదా, అన్ని శరీరాలు అంతా కలిపి ఇంత అయితే 99 ఉన్నదంతా శూన్యమే. శూన్యం అంటే చైతన్యము, శక్తి. మన అసలు అంతా అదైతే మనకి ఇంత చిన్న పిసర్ని, ఈ చిన్న పిసర్లో ఉన్న 7 శరీరాల్లో మళ్ళీ ఇంత చిన్నదైన భౌతిక ఇదిని మాత్రమే మనం గుర్తిస్తున్నాం. వీటన్నింటినీ దాటి ఆ శూన్యం, ఆ విశ్రాంతి, ఆ సౌరభ సమాధి, అది మేబీ అంటే ఇప్పుడు బాబాజీ చెప్తున్నవి అవన్నీ కూడా నాకు ఆ స్థితిలోకి నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో అప్పుడు ఆ శక్తి పునరుత్తేజితమవుతుంది. ఆ ప్రేమ ఉప్పొంగుతుంది నీ హృదయం నుండి. అది సర్వులను సేవిస్తుంది, గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. ఇది ఈ మెసేజ్ యొక్క సారాంశం మాస్టర్స్. 81 మెసేజ్ కూడా అదే ప్రేమ యొక్క రుచి గురించి, దీనికి కంటిన్యూషనే ఇది కూడా. అందుకని చక్కగా కిరణ్మయి మేడం మనకు ముందుగానే ఇది కూడా చదువుకుందాం అన్నారు. ఈ రెండు కూడా కనెక్టివిటీ. రాస అన్నారు. రాస అంటే ప్రేమ యొక్క రుచి, ప్రేమ యొక్క ఆ రుచి. ఇప్పుడు మనలో వచ్చే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కోపం, ద్వేషం, భయం, ఇలాంటివన్నీ అవన్నీ కూడా రసాయనిక భావోద్వేగాలు. ఇవి రసం అంటారు చూసారా, అంటే కవిత్వాల్లో చెప్తారు. సడన్గా నాకు ఆ పదం గుర్తు రావట్లేదు, రోజు అంటూ ఉంటాను కానీ సడన్గా గుర్తు రావట్లేదు. భావోద్వేగాలలో కాకుండా మనలో ఉన్న ఆ ప్రేమతో కనెక్ట్ అయినప్పుడు, ఆ ప్రేమ అనేది ఏ భావోద్వేగం, తెలుగులో ఏదో అంటారు నాకు గుర్తు రావడం లేదు. సరే, దాన్ని ఇక్కడ రాస అంటున్నారు అనమాట. ఆ రాస అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రేమ యొక్క రుచి. మనం ఎప్పుడైనా విశ్రాంతి స్థితిలో ఆ హృదయంతో కనెక్ట్ అయ్యి, ఇప్పుడు ఈ క్షణం కూడా మనం అది అనుభవిస్తున్నాం మాస్టర్స్. మనందరం కూడా అనుభూతిలో ఆ ప్రకంపన అనుభూతిలో మనకు తెలుస్తుంది. దాంట్లో మనం ఇంకా లోతుగా వెళ్ళిపోగలిగితే, అంటే మళ్ళీ మనం మనసులోకి ఆలోచనలోకి వచ్చేసి మళ్ళీ ప్రళయంలోకి వచ్చేయకుండా అక్కడ శ్వాస పూర్తిగా నెమ్మదించిపోయి, శ్వాస ఆగిపోయి ఆ విశ్రాంతి స్థితికి వచ్చేసామో అక్కడ ఆ ప్రకంపన ఏదైతే ఉందో ఆ ప్రకంపనను మనం పట్టుకున్నప్పుడు మనకు ఒక చిన్న రుచి తెలుస్తుంది మాస్టర్స్. మీరు కూడా ఎప్పుడైనా మరి గమనించారో లేదో, ఒకలాంటి రుచి నేను ఎక్స్పీరియన్స్ చేశాను 2-3 సార్లు అంతే. అదేంటో తెలియదు, పూర్తిగా దాంట్లో కూడా కొనసాగలేకపోయాను. మళ్ళీ మనసు పనిచేసేసింది నాకు. రాసక్రీడలు కాదు మేడం, రాసక్రీడలు కాదు. ఇవి రసాయనిక భావోద్వేగాలు అంటాము, కెమికల్ ఎమోషన్స్ అన్నమాట మనకి ఇవన్నీ కూడాను. ఈ ప్రేమ, ఆనందం, శాంతి అనే దాన్ని కూడా అది కూడా ఒక రసమే. అది ఏదో అంటారు, నాకు గుర్తొస్తుందిలేండి, నేను చెప్తాను. తెలుగులో ఆ పదం కూడా ఉంటుంది. సో ఆ ఇంకా ఓకే, ఆ పదం మనకు గుర్తు రాకపోయినా ఏం పర్వాలేదు, పదంతో సంబంధం లేదు. ప్రేమ యొక్క రుచి,
ఆ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు అది రుచిగా కూడా మనకి తెలుస్తుంది మాస్టర్స్. దాన్ని అమృతం అంటారు. ప్రేమని అందుకని అమృతం అంటారు. ప్రేమ అంటే మనకి తెలిసిన ఇక్కడ ఉన్న ప్రేమ కాదు. ఈ 3 డైమెన్షన్‌లో ఒక దానితో సంబంధం ఉండేది కాదు మాస్టర్స్. అది శూన్యం నుండి వచ్చిన పవిత్రమైనటువంటి ప్రిమోడియల్ శక్తి. అంటే ఆదిమూల శక్తి. మీరు వినే ఉంటారు. ఈ పదాలన్నీ వినే ఉంటారు కదా! ఆదిమూల చైతన్య శక్తి ఇలా వింటూ ఉంటాం కదా! మనలో ఆ 99% ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యి ఆ శక్తిని ఉత్తేజింపచేసుకొని ఆ శక్తి మనలో నిండినప్పుడు ఒక రుచి మనకి తెలుస్తుంది మాస్టర్స్. ఆ దివ్య ప్రేమ అంటే అది, దానిని అమృతం అంటారు. ఎలిక్సర్, అమృతం అంటే ఇంగ్లీష్లో అదే ఎలిక్సర్ అనమాట. ప్రేమ అమృతం, ఎలిక్సర్. 53 మెసేజ్లో కూడా పార్వతి ద్వారా ఒక లెటర్ పంపిస్తారు అమనయ్యకి, ఇవానాకి, బాబాజీ. మనం 53 మళ్ళీ మీరు ఎవరి దగ్గరైనా బుక్ ఉంటే చదవండి. 53 మెసేజ్ కూడా కొంచెం మీకు అక్కడ అవగాహన కూడా అవుతుందన్నమాట. ప్రేమ ఒక అమృతం. ఆ అమృతం అది నీ చర్మ రంధ్రాల గుండా ప్రవహించడాన్ని నేను చూస్తున్నాను అంటారు ఇవాన్లోని బాబాజీ. అంటే నువ్వు ఆ విశ్రాంతి స్థితిలో నువ్వు ఆ ఏకత్వపు ఆ శూన్యత నుండి వస్తున్న ఆ ప్రేమ అనుభూతి నీ ఈ 7 శరీరాలలో నువ్వు ప్రవహించినప్పుడు నువ్వు ఏదైతే ఉంటుందో అది నీ చర్మరంధ్రాల ద్వారా కూడా, ఈ చర్మరంధ్రాల ద్వారా కూడా నువ్వు గుహలోకి వచ్చి నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ చర్మరంధ్రాల ద్వారా అని చెప్తారు కదా, అది ఒక పరిమళంలాగా ఉంది, అది నేను గుర్తించాను నీలో ఇవాన్నో అని చెప్పి ఇవాన్నతోటి బాబాజీ చెప్తారు. మీరు 53 చదవండి, అందులో ఉంటుంది. సో ఆ దివ్య ప్రేమ ఒక అమృతం మాస్టర్స్. ఆ అమృతమే అమరత్వానికి దారి. ఆ అమృతం మనం ఈ కణకణాల్లో నింపుకోగలిగితే ఎవరైనా కూడా, మనం అందరం కూడా అమరత్వాన్ని సిద్ధించుకోగలం అన్నమాట. బాబాజీ అందుకని క్రియాయోగాని కనిపెట్టి క్రియాయోగాన్ని మానవాళికి ఇచ్చి ఆ డ్రాగన్ శ్వాస క్రియాయోగ తర్వాత వచ్చే ఆ విశ్రాంతి స్థితిలోంచి ఇదంతా ఎప్పుడైతే ఈ అమృతాన్ని, ప్రేమ అమృతాన్ని మన అన్ని కణాలలో కూడా నింపుకోగలిగితే అవన్నీ కూడా పునరుత్తేజితమయ్యి ఇంకా వృద్ధాప్యం ఉండదు, మరణం కూడా ఉండదు ఈ శరీరానికి మాస్టర్స్. ఆత్మకి ఎలాగో మరణం లేదు, అది మనందరికీ తెలుసు. కానీ ఈ శరీరానికి కూడా బాబాజీ లాగా ఇంకా చాలామంది గురువులు, చాలామంది మాస్టర్స్ ఆ ఇమ్మోర్టాలిటీ సాధించిన వారు ఉన్నారు. అందులో మనకు తెలిసిన వారు హనుమంతుడు కూడా, చిరంజీవి తత్వం. బాబాజీ కూడా ఇమ్మోర్టల్ మనకి తెలుసు. ఆయన అనుకుంటే వెంటనే, అది మనకి ఇందులో కూడా ఉంది, ఒకే ఆత్మకథలో కూడా ఆయన చైతన్యంగా ఉండగలరు, గాలిగా ఉండరు. అవసరం అనుకుంటే ఇప్పుడు ఆయన తన సంకల్పంతో తిరిగి భౌతిక శరీరాన్ని, ఎందుకంటే భౌతిక శరీరాన్ని విడవలేదు, ఆయనకి మరణం లేదు, భౌతిక శరీరానికి మరణం లేదు ఆయనకి. ఆ అణువుల్ని శూన్యంలో కలిపేయగలరు, కావాలనుకుంటే అణువులన్నింటినీ మళ్ళీ బంధింప చేసుకుని శరీరాన్ని అలా భౌతికత సృష్టించి అక్కడ క్షణము అక్కడ మన ఎదురుగా ప్రత్యక్షం కాగలరు. ఎందుకంటే శరీరం మరణించలేదు కాబట్టి. అమరత్వం, అది అమరత్వం పొందడానికి ఆ ఇమ్మోర్టాలిటీ వచ్చేది ఇలాగే, అమరత్వానికి దారి ఆ అమృతమే అని కూడా చెప్తారు మనకి ఆ మెసేజ్లో. చూడండి మాస్టర్స్, అసలు 80 మెసేజ్లోకి వచ్చేసరికి ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు జ్ఞానంలో. ఇదంతా నీలోనే ఉంది, కానీ నువ్వు వీటన్నింటితోటి, మనకు అడ్డుగా ఈ సంస్కారాలన్నీ ఉన్నాయి. ఆ లోపల ఉన్న శూన్య శక్తి అది ఉత్తేజితమయ్యి ఈ అమృతం, అది ప్రేమ మాస్టర్స్. అమూల చైతన్యం యొక్క శక్తియే అసలైన ప్రేమ. అది ఆ ప్రేమను ఆహ్వానించుకో అని ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అర్థమైందా మనకి? ప్రేమకు ఆహ్వానం అంటే అదే అర్థం. ఆ ప్రేమకి సరెండర్ అవ్వాలి మనం. సరెండర్ అయ్యి ఆహ్వానించుకుంటే ఆ ప్రేమ శక్తి వీటన్నింటినీ కూడా కరిగించగలదు. అయితే దానికి ఎంతో దీక్ష కావాలి, ఎంతో తపన కావాలి, ఎన్నో జన్మలది కదా మనకి లయం కావాల్సి ఉంది. అదంతా స్వస్థత, హీలింగ్ కాబడాలి. నీలో ఉన్న హీలింగ్ పవర్ కూడా ఉత్తేజితం అవుతుంది అప్పుడు. 4th లెవెల్ కాన్షియస్లో ఉన్నది కూడా. ఇవన్నీ తెలియచెప్తున్నారు మాస్టర్స్. మన బాడీలో 4వ బాడీ అనమాట. మన 4వ శరీరం ఏదైతే ఉందో అది హీలింగ్ పవర్ కలిగి ఉంటుంది. అదే మనలో ఉన్న శివ బాడీ అనమాట. దాన్ని శివ బాడీ అంటారు.
శివతత్వము, లయం చేసే తత్వం అనమాట. శివతత్వం అంటే ఏంటి? లయం అని తెలుసు కదా. ఇక్కడ శివ అంటే మనం ఒక రూపం అనుకుంటాం, కాదు. శివ అనేది ఒక తత్వం, ఒక చైతన్యం, ఒక శక్తి స్థాయి. అది శివ అనేది లయం చేసేదనమాట. సృష్టించేది అది, లయం చేసేది కూడా అదే. మనం సృష్టించాలన్నా కూడా, అంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోవాలి సంకల్పం ద్వారా అన్నా కూడా, మనం మనలోని ఆ శక్తి ఉత్తేజితమైనప్పుడే హీలింగ్ పవర్ అదే, సృష్టించే శక్తి కూడా అదే మాస్టర్స్. అందుకని ఆ హృదయ స్థానాన్ని చేరుకోవడానికి అమ్మ ఎన్నోసార్లు మనకి ప్లాట్ఫామ్లో 1000 Seeds of Joy బుక్ అంతా కూడా అదే. 1, 2, 3 వాటిని దాటడానికి ఏంటి అన్న దాని మీదే ఆ జ్ఞానం అంతా ఉంది. తర్వాత వచ్చిన సాక్షి జ్ఞానం అంతా కూడా అదే. 1, 2, 3 దాటగలిగితే 4లోకి వచ్చేస్తే, అంటే 4 చైతన్యము, ఆ శక్తి స్థాయి ఎప్పుడైతే ఉత్తేజితం అయిపోతుందో మనలో, మనం హీల్ అయిపోతాము, అందరినీ హీల్ చేయగలుగుతాము. మనలో ప్రేమ, ఆ దివ్య ప్రేమ ఇక్కడికి ప్రవహించాలి. అది అంటే ఇక్కడ ఉందని కాదు, నేను మామూలుగా చెప్తున్నాను. దివ్య ప్రేమ అనంతంగా ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నది కదా, అంటే శూన్యంలో, మన లోపల ఉన్న శూన్యంలో. అక్కడ నుంచి అది ఈ స్థాయి వరకు వచ్చి ఇక్కడ ఉత్తేజితమయ్యి, ఈ శక్తి స్థాయి మనలో ఎప్పుడైతే ఉత్తేజితమైపోతుందో, అదే చెప్పారు బాబాజీ మనకి. అలాగే దాన్ని నువ్వు ఈ 3 అంటే మన మానస తలంలోకి, ప్రాణమయ శరీరంలోకి, భౌతిక శరీరంలోకి కూడా ఆ శక్తి ప్రవహించిందో, నువ్వు అప్పుడు దాని యొక్క రుచి చూడగలుగుతావు. అది అమృతం. అమృతం అంటే అదే మాస్టర్స్. అమృతం తాగి దేవతలు అమరత్వాన్ని పొందారని మనకి తెలుసు కదా మాస్టర్స్, కదా. అదే ప్రేమే అమృతం మాస్టర్స్. ఆ ప్రేమ అది అమరత్వానికి దారి అని చెప్తారు బాబాజీ ఆ మెసేజ్లో, 53వ మెసేజ్లో. ఇప్పుడు బాబాజీ అదే చెప్తున్నారు. నేను ఇంకా చెప్తున్నారు, అంటే ఆ ప్రేమని మనం ఆహ్వానించుకుని ఆ ప్రేమ యొక్క రుచిని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అక్కడ ముందు మెసేజ్లో అది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? పాట పాడడం ద్వారా, డ్యాన్స్ చేయడం ద్వారా, అంటే అందులో నువ్వు తన్మయత్వం అయిపోయినప్పుడు, ఆ అంతటి స్థితిలో నువ్వు నీ లోపల నీతో నువ్వు మర్చిపోయి, నీ మనసు నీకు అడ్డు లేకుండా ఎప్పుడైతే నువ్వు తన్మయత్వంతో ఒక పాట పాడినప్పుడు, ఒక నాట్యం చేసినప్పుడు కూడా నీలోని శక్తి ఉత్తేజితమవుతుంది. దాని ద్వారా కూడా ఉత్తేజితం అవుతుంది మాస్టర్స్. మనలో ఉన్న శక్తి, ఆ ప్రేమ, ఆ అమృతం ఒక్కసారి అలాగా అవుతుందన్నమాట. అందుకనే చూడండి, వాళ్ళు అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయి, అలా అంటే తన్మయత్వం అంటే అలా లోపలికి వెళ్ళిపోగలుగుతారనమాట. ఈ మనసు, ఈ సంస్కారాలు, ఈ భావోద్వేగాలు అన్నింటినీ దాటేసి బియాండ్ యువర్ మైండ్, ఆ మైండ్ని దాటేసి ఆ పాట పాడేటప్పుడు, భక్తిలో ఉన్నప్పుడు, నువ్వు సమర్పణ భావంతో ఉన్నప్పుడు కూడా ఇదంతా కూడా జరుగుతుంది. అందుకని పాట, నృత్యం యొక్క విషయాన్ని చెప్తున్నారు. అది ఎలా ఉండాలని చెప్తున్నారు? అప్రయత్నంగా పాడితే మంచిది అని చెప్పారు. అంటే మనం మనతో మనం లీనమైపోయాం అనుకోండి. మీరాబాయి చూడండి, అక్కడ తనలో ఉన్న దివ్యత్వంతో లీనమైపోయింది. ఆ లీనమైపోయినప్పుడు అక్కడి నుంచి ఆ పారవస్యంలోంచి అప్రయత్నంగా వచ్చాయి. అలాగే రామదాస్కైనా, కాళిదాస్కైనా, అన్నమయ్యకైనా వాళ్ళొక ఆ దివ్యత్వానికి ఒక రూపం ఇచ్చుకుని దానికి సమర్పణ అయిపోయారు. భక్తితో సమర్పణ అయిపోయారు. భక్తితో సమర్పణ అయిపోయినప్పుడు వారు ఇవన్నీ నేను అన్న స్పృహను కోల్పోయి అక్కడ సమర్పణ అయిపోయినప్పుడు ఆ శూన్యం నుంచి వస్తున్న ఆ శక్తి నుంచి, వారిలో ఉన్న ప్రజ్ఞలోంచి, ఆ తన్మయత్వంలోంచి ఆ కవితలు, అవన్నీ పాటలు, ఆ నృత్యం అనేది కూడా. అందుకే నటరాజు అనేది కూడా చూడండి, శివ నటరాజు అని కూడా ఎందుకు ఇచ్చారో మనం ఎన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇదంతా అర్థమవుతుంది. మనం ఆత్మతో మమేకమైపోయినప్పుడు ఆ పారవస్య స్థితిలోంచి అప్రయత్నంగా నువ్వు చేస్తే చాలా మంచిది. అప్పుడు అప్రయత్నంగా అలా జరిగినప్పుడు ఇందాక ఏదైతే చెప్పారో ఆ శక్తి ఉత్తేజితం అవుతుందన్నమాట. ఆ ప్రేమ, ఆ అమృతం పొంగుతుంది, మనలో నిండుతుంది. మనస్సుని తేటపరుచుకోవడానికి, శ్రావ్యత గల రూపాన్ని కలిగి ఉండడానికి, బలాన్ని సృష్టించడానికి, మరియు శక్తిని పంచుకోవడానికి, మరియు మరింతగా ప్రేమించడానికి ఇదంతా చాలా మంచిది అంటున్నారు. అంతే కదా మాస్టర్స్? ఆ పారవస్య స్థితిలో, ఆ ఏకత్వపు స్థితిలో ఏముంటుందో అంతా ఇంకా
ఆ ప్రేమ పొంగిపోతూ ఉంటుంది. అక్కడ ఎదురుగుండా ఎవరుంటే వాళ్ళ మీద ప్రేమ. అంతేనే కదా! మనకి మన హృదయంతో మనం ఎన్నో సార్లు ఇది ఒక స్థాయి వరకు మనం అందరం అనుభూతి చెందింది. బాబాజీ చెప్పింది ఇంకా ఉన్నతమైన స్థాయి చెప్తున్నారు. కానీ మనం ఆల్రెడీ ఆ హృదయానికి కనెక్ట్ అయిపోయి అప్పుడప్పుడు సడెన్‌గా మనలోంచి మన హృదయంలోంచి ఆ ప్రేమ ఉప్పొంగిపోతా ఉంటుంది. ఆ ముందున్న అప్పుడు అక్కడ ఇక్కడ మన మనసులో ఎవరు ఏది వస్తున్నా దాని మీదకి ఆ ప్రేమ ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ మొక్క గుర్తొచ్చిందా? ఓ కిరణ్మయి మేడం గుర్తొచ్చిందా? ఆ ప్రేమ వాళ్ళతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. దానికి ఏ హద్దు ఉండదు మాస్టర్స్. అది మనం అందరం కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇంకా స్థాయి ఉంది. అందుకని ప్రేమ యొక్క ఉన్నత శిఖరానికి తీసుకెళ్తాను. ఈ 108 జ్ఞాపికలు అయ్యేసరికి అని బాబాజీ చెప్పారు. ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయి ఉంది. కానీ ఈ స్థాయి వరకు మనం అందరం అప్పుడప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేసిందే. అకారణంగా హృదయంలోంచి ఉప్పొంగిపోవడం మనలోంచి. అది ఈలోపు అది ఇంకసలు ఆ చుట్టుపక్కలంతా దేని మీదైనా ఒక రాయ, ఒక రప్ప, ఒక భర్త, ఒక పిల్ల, ఒక ఇదా, ఒక అదా ఎవరు ఏది మన మనసులో గుర్తొస్తున్నా అక్కడికి ఆ ప్రేమ ప్రవహించేస్తా ఉంటుంది. అందుకే బాబాజీ గుర్తుంచుకోమంటున్నారు. ఇంక నీ కుటుంబం, నీ స్నేహితులే కాకుండా విశ్వాంతరాలలో ఉన్న వాళ్ళని కూడా నువ్వు ఒక్కసారి ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే అక్కడికి నీ ప్రేమ వెళ్ళిపోతుందనమాట. అది మస్టర్స్. నీ చైతన్యం అంతవరకు వెళ్ళిందంటే నీ శక్తి అంతవరకు వెళ్ళిపోతుంది. నువ్వు అంతవరకు వాళ్ళని కూడా సేవించగల శక్తి నీలో ఉంది. అది ప్రేమ యొక్క శక్తి అని చెప్తున్నారు. అది ఇంకా అది చూడండి ఎంత అద్భుతంగా ఇందాక దాంట్లో చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే రూపంలో చెప్తున్నారు. నీ మనస్సు తేలిక పడిపోతుంది ఆ శక్తి ప్రవాహంతో. అంతే కదా మాస్టర్స్. మన శరీరం తేలిక పడిపోతుంది, మనసు తేలిక పడిపోతుంది, మన బలం పెరుగుతుంది. అంటే శరీరానికి శక్తి, మనసుకి శక్తి, ఆత్మ యొక్క శక్తి కూడా ఇంకా ఉత్తేజితమైపోతుంది. అది ఇంకా ఆత్మను దాటి ఉన్నటువంటి మూల చైతన్య శక్తి కదా అది ఆత్మ నిండుతుంది, మన మనస్సు నిండుతుంది, మన శరీరం కూడా బలాన్ని సృష్టించడానికి ఇంకా శక్తిని పంచుకోవడానికి ఆ ప్రేమను పంచుకోవడానికి అదంతా ఏది ఉపయోగపడుతుందని చెప్తున్నారు? ఇదే ఈ విశ్రాంతి స్థితిలో ఉన్నటువంటి ఆ శక్తి. అది ఎప్పుడు మళ్ళీ నువ్వు ఆ పారవస్య స్థితిలో నువ్వు కనెక్ట్ అయ్యి ఆ పాట పాడేటప్పుడు నృత్యం చేసేటప్పుడు కూడా నీలో ఆ శక్తి ఉత్తేజితమవుతుంది అని చెప్తున్నారు. వేడుక చేసుకోవడం ద్వారా అందరూ ఆ రాసాని రుచి చూడవచ్చు. నువ్వు విశ్రాంతి స్థితిలోనూ మనం పొందుతున్నాం. అలాగే నువ్వు అప్రయత్నంగా తన్మయత్వంలోకి వెళ్ళిపోయి నీ లోపల నుండి వచ్చి ఇప్పుడు మీరాబాయి చూడండి ఎంత తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఆ పాట అదంతా ఏమైనా నేర్చుకున్నదా? తన లోపల నుండి వచ్చింది అదంతా కూడా. అంత స్థితి అప్పుడు కూడా నువ్వు ఆ రాసాని రుచి చూడవచ్చు. ఆ పారవస్య స్థితిలో ఉన్నప్పుడు మీరాబాయి, రాధ వీళ్ళందరూ ఏంటి అక్కడ కృష్ణ అంటే కృష్ణ అనేది కూడా ఒక తత్వం. ఏంటది? పరమాత్మ తత్వం. అదితి అని చెప్పేసి మనకి అదితినే శూన్యంగా చెప్పారు. అంతకుముందు ఎన్నో మెసేజ్ అదితి అనే మెసేజ్ వస్తుంది మనకు. ఆ మెసేజ్ అప్పుడు కూడా చాలా మాట్లాడుకున్నాం మనం. అక్కడ సాంస్క్రిట్లో మాట్లాడుతున్నారనమాట బాబాజీ. అదితి అంటే అక్కడ శూన్యం. దాని తర్వాత వెంటనే ఆయన అదాత్మాన్ అని చెప్తారు. అదాత్మాన్ అనేది 49వ మెసేజ్ మాస్టర్స్. అందుకని చూడండి మనం 80లోకి వచ్చాక ఇవన్నీ మర్చిపోవడం కాదు. ఎన్నో మెసేజ్ గుర్తులేకపోయినా పర్వాలేదు కానీ ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో అదంతా మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అదంతా కనెక్టివిటీయే. ఆ అదాత్మాన్ ఆ పరమాత్మ స్థితికి నువ్వు ఎప్పుడైతే అందుకని చూడండి రాధా, మీరాబాయి, కృష్ణ అనేది పరమాత్మ అదాత్మాన్ అత్యున్నతమైనటువంటి ఆత్మస్థితి. అది ఆ చైతన్యం. అది ఆ చైతన్యానికి ఎప్పుడైతే సరెండర్ అయిపోయి నువ్వు కనెక్ట్ అయిపోతావో ఆ చైతన్యం యొక్క శక్తి నీలో ప్రవహిస్తూ ఉంటుంది. అప్రయత్నంగా నువ్వు పాట పాడతావు, నృత్యం చేస్తావు. అప్పుడు నీలోని ఆ శక్తి ఉత్తేజితమై అది సర్వులకు పంచబడుతుంది. నువ్వు అప్పుడు కూడా ఆ ప్రేమ యొక్క రుచిని నువ్వు చూస్తావు, ఆ రాస నీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. ఆ అమృతం మనం ఇప్పుడు తేనె తాగితే ఒక రుచి ఎలా ఉంటుందో మాస్టర్స్, అమృతం అనేది ఇదే. ఆ చిలికేరు, క్షీరసాగర మదనం అదంతా ఇంతే. మన లోపల జరగాల్సిందే. మన లోపలే మనం చిలికితే మన లోపల ప్రేమ అదే అమృతంలా మనలో నిండుతుందన్నమాట. దానికి ఆ రుచిని సైతం నువ్వు చూడగలుగుతావు అని చెప్తున్నారు.
అది ఏంటిది? ప్రేమ యొక్క పవిత్రమైన రుచి. అది ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క పవిత్రమైన రుచి. అయినా కానీ ఇంకేమంటున్నారు చూడండి, ఇక్కడ మన గురించి చెప్తున్నారు. అంత గొప్ప స్థితి నీలో ఉంది అని ఇప్పటివరకు చెప్పుకొచ్చారు ఇంతసేపు మనకి. ఇప్పుడు ఏమంటున్నారు? ఇంత నీలో ఉన్నప్పటికీ నా బిడ్డలు అయినా కానీ మీరందరూ, నా బిడ్డలందరూ ఎంతగా తలమునకలైపోయారంటే వారు పాడడం లేదని నేను చూశాను. అసలు పాడాలంటే అప్రయత్నంగా ఆ పాట రావాలంటే నీతో నువ్వు ఏకమవ్వాలి కదా! మనం ఏకం ఎక్కడవుతున్నాం? మనం ఏకం అయ్యేలోపు మనకు అన్ని సంస్కారాలు, మన భావోద్వేగాలు, మనకు అన్ని జన్మ జన్మలవి అడ్డుగా ఉన్నాయి కదా! అందుకని అవి కరిగించుకోవడం ఎంత అవసరమో, సాక్షి జ్ఞానం ఎంత అవసరమో, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఎంత అవసరమో, ఆ జ్ఞానం ఈ 3 చక్రాలు మనం దాటగలిగితే మనం చేయడానికి ఏమీ లేదు అని అమ్మ 1కి 100 సార్లు చెప్పింది అమ్మ. ఆ సెషన్స్ అయినప్పుడు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ సెషన్స్ అయినప్పుడు సరోజమ్మ. సో అదేంటో ఇప్పుడు మనకు అర్థం తెలుస్తుంది కదా! మనం తెలుసుకున్నాం నెమ్మదిగా. ఇప్పుడు చేయగలిగే ఎరుక మనకు వచ్చింది. మనందరం కూడా సంస్కారాలు ట్రిగ్గర్ అయినప్పుడు వాటిని రిలీజ్, రిలాక్స్ అని చేసుకుంటూ దానికి సంస్కార ట్రిగ్గర్ అవగానే వెంటనే రియాక్ట్ అయిపోయి, రెస్పాండ్ అయిపోయి చేసేస్తున్నాం ఇప్పటికీ. అప్పుడప్పుడు సాక్షిగా ఉండి అంతే మాస్టర్స్. ప్రయత్నం చేయడమే. మనం తప్పించుతున్నాం కాబట్టి అది ఇంకా ఈజీగా ఎలా చేసుకోవచ్చో మన ఎరుకలోకి వచ్చేసేలాగా మనకి జ్ఞానం అందించబడుతుంది అనేక రూపాలలో. సాక్షి సెషన్గా, ప్రేమకు ఆహ్వానం సెషన్గా మనకింత అదంతా ఏంటి మాస్టర్స్? వాళ్ళు ప్రేమి. వీళ్ళందరూ కూడా ఇది తెలుసుకోవాలి. నేను రుచి చూసింది నా బిడ్డలు కూడా రుచి చూడాలి. ఆ అమృతాన్ని వాళ్ళు స్వీకరిస్తే వాళ్ళు కూడా దేవతలు అంటే అమరులు అని చెప్పి వారికి ఎంత ప్రేమ కాకపోతే ఎంత సహనం. ఆ ప్రేమలోంచి వచ్చిందే సహనం కదా మాస్టర్స్. ప్రేమలోంచి వచ్చిందే కరుణ కదా. మనం ఎన్ని జన్మలుగా వినకపోయినా మళ్ళీ పర్వాలేదులే, నా బిడ్డ సరే తప్పు చేశాడు చెప్తే తల్లి ఎలా అనుకుంటుంది? అదే దివ్య మాతృమూర్తి ప్రేమ అంటే. అది అందరిలోనూ ఉంది, మనలోనూ ఉంది. అది ఎవేకన్ అవ్వట్లేదు అంతే. మనకి ఎవేకన్ అవ్వకపోవడానికి కారణం మన సంస్కారాలు అడ్డు. ఎంతగా తలమునకలైపోయారంటే అంటే మనం భావోద్వేగాల్లో, ఈ సంసారంలో, ఈ భ్రమల్లో, ఈ మాయల్లో కొట్టుకుపోయి ఏదో చేసేద్దామని పాట పాడడాన్ని, ఆ కనెక్ట్ అవ్వడాన్ని కూడా మనం మర్చిపోతున్నాము. అట్లీస్ట్ ప్రయత్నపూర్వకంగా అయినా నువ్వు పాడడం మొదలు పెడితే, ప్రయత్నపూర్వకంగా అయినా డ్యాన్స్ చేస్తే, ప్రయత్నపూర్వకంగా అయినా నువ్వు శాసించడం మొదలు పెడితే అది అప్రయత్నంలోకి వెళ్తుంది కదా. అందుకే కదా మనకి సాధనలన్నీను. అదే బాబాజీ చెప్తున్నారు. వారు అప్పుడప్పుడు జపిస్తూ ఉంటారు. అంటే ఒక జపం చేస్తూ నెమ్మదిగా కనెక్ట్ అవుదాం అనుకుంటాం. ఈ మధ్యలో మనసు వచ్చేస్తుంది మళ్ళీ మనకి ధ్యానం చేసినా అదే, పాట పాడినా, నృత్యం చేసినా, ఏదైనా లోపల కనెక్ట్ అవ్వడానికి ఇవన్నీ సాధనాలు మాస్టర్స్. ధ్యానం కూడా ఒక సాధనం అంతే. కానీ ఎక్కడికి చేరుకోవడానికి, అక్కడికి చేరుకోవడానికి. అలాగే ధ్యానంలాగే ఒక పాట ఒక సాధనం, ఒక నృత్యం ఒక సాధనం. ఆ విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడానికి, ఇవన్నీ దాటి అక్కడికి వెళ్ళడానికి. జపం, తపం ఇవన్నీ కూడా సాధనాలే. కొంతమంది నా బిడ్డలు జపం చేస్తుంటారు, కానీ వాళ్ళు కూడా పూర్తిగా ఆ జపంలో ఇది అవ్వలేరు. మళ్ళీ మనం మనసులోకి వచ్చేస్తున్నాము. పారవస్యానికి బదులు బాబాజీ అని చెప్తున్నారు. నవ్వొస్తుంది. ఇందాక కిరణ్మయి మేడం చెబుతున్నప్పుడే నాకు బాగా నవ్వొచ్చింది. అంటే మనం అలా ఉన్నాం కదా, మనకే తెలుస్తుంది కదా. అది పోనీ ఆ జపం చేసైనా పోనీ ఆ విశ్రాంతి స్థితికి వెళ్తావా అంటే వెళ్ళం. ఆ జపం కూడా ఒక బాధ్యత, ఏదో చేసేయాలి. ధ్యానం కూడా చేసేయాలి. అసలు అది వదిలేయాలి మాస్టర్స్ మనం. నేను ధ్యానం చేసేయాలి అన్నది కూడా మన మైండ్లోంచి పోవాలి. అప్పుడే అసలైన ధ్యాన స్థితిలోకి వెళ్తాం. అది మనందరికి కూడా తెలిసిన విషయమే. అలాగే జపం పోనీలే, కొంతమంది నా బిడ్డలు అసలు ఆ పాట పాడడాన్ని మర్చిపోయారు, నాట్యం చేయడాన్ని మర్చిపోయారు, తల మునకలైపోయి ఇందులో ద్వంద్వతంలో కొట్టుకుపోతున్నారు. పోనీలే, కొంతమంది ఎవరైనా జపం చేస్తున్నారంటే కొంచెం చేస్తున్నారు అన్న బిడ్డల్ని చూస్తున్నాను. కానీ వాళ్ళు కూడా ఏదో బాధ్యతగా చేస్తున్నారంట. ఒక పని చేసేస్తున్నారు, ఒక గంట ధ్యానంలో కూర్చోవాలి అని ఎలా ఉంటుంది, అలా ఒక బాధ్యతగా చేసేస్తున్నారే తప్ప అక్కడ పారవస్యత లేదు. ఏది చేసినా దేనికి మాస్టర్స్? మనలో ఉన్న దానితో లయం కావడానికి, యోగం కావడానికి. యోగం అంటే ఏంటి? యోగా కాదు, యోగం.
నీలో ఉన్న నీ అత్యున్నత చైతన్య స్థితి, ఆ పరమాత్మతోటి, ఆత్మతోటి నువ్వు ఏకమైపోవడమే యోగం. ఆ యోగం అవ్వడానికి ఈ సాధనాలన్నీ, ఈ జపం, తపం, ధ్యానం అన్నీ కూడా, నృత్యం, పాట, ఇవన్నీ కూడా, ఓ పద్యం, ఓ కవిత, ఇవన్నీ కూడా, ఓ ప్రకృతి, ఈవెన్ ప్రకృతితో కూడా, ఇవన్నీ సాధనాలు, మార్గాలు మనకి. వాటితో పాటు మనం అందులో పారవస్యం అయిపోతే నీతో నువ్వు కనెక్ట్ అయిపోవడం. ఇక్కడ అంతా చివరికి ఏంటంటే నీతో నువ్వు కనెక్ట్ అవ్వడానికి సంపూర్ణంగా. అది ఒక బాధ్యతగా, ఒక అలవాటుగా చేస్తున్నారే తప్ప అందులో ఆనందం లేదు. ఆ అలవాటు కూడా మంచిదే, కనీసం అది కూడా చేయని వాళ్ళు ఉన్నారు కదా. ఏమంటారు అరుణ మేడం? మనల్ని మనం ఏం తక్కువ చేసుకోక్కర్లేదు. మనం ఒక స్థాయికి వచ్చే ఉన్నాము, కానీ ఇంకా ముందుకెళ్ళడానికి మనం ఇంకా ఎక్కడ ఆగిపోతున్నామో మనకి జ్ఞానాలన్నీ అందుకే తీసుకెళ్తున్నాయి. మనకి ఇప్పుడే ఈ సాక్షి జ్ఞానం ఎందుకు వచ్చింది, ఈ జ్ఞానం ఎందుకు వచ్చిందంటే మనం తప్పిస్తున్నాం, మనం ఆ ప్రయాణంలో ఉన్నాం కాబట్టే మనకు అందుతుంది. ఒక అలవాటు ఉండడం కూడా మంచిదే అంటున్నారు. అట్లీస్ట్ ఆ అలవాటు అన్న చేసుకున్న కదా, రోజు ఒక గంట. పత్రిజీ అదే కదా చెప్పారు, ముందు ఒక గంట అలవాటుగా చేసుకొచ్చు. ఒక అలవాటు అయితే నెమ్మది నెమ్మదిగా కనెక్ట్ అవుతుంది. ఒక అలవాటుగా కాసేపు పుస్తకం చదువు, కాసేపు అలవాటు చేసుకో, ఎవరితోనో మాట్లాడు. ఆ పిచ్చి కబుర్లు, ఈ ఈ కబుర్లు, జరిగిన గతం గురించి చెప్పుకోవడం మానేసి కాస్త దీన్ని మించి ఏదో ఉందంట, ఆత్మ ఉందంట, ప్రేమ ఉందంట, శక్తి ఉందంట అన్న దాని గురించి మాట్లాడు. ఒక అలవాటు అవుతుంది అట్లీస్ట్ నీకని మనకి పత్రి సార్ ఇన్నాళ్ళు ఆయన చెప్పి వెళ్ళిందంతా ఒక అలవాటు చేయడానికే చెప్పి వెళ్ళారు. ఆ అలవాటు మంచిదే, కానీ ఇంకా అందులో ఆనందం లేదు. అంతే కదా మాస్టర్స్? ఎంతోమంది నాతో అన్నాం కూడా, ఏంటి ఇంకా ఏదో ఎన్నో క్లాసులు వింటున్నాం, ఎంతో ధ్యానం చేస్తున్నాం, ఇంకా ఏదో ఆనందం, ఇంకా ఏదో సంతృప్తి కలగట్లేదు, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అని ఎవరికైతే మొదలైందో వాళ్ళు ఇంకా అడ్వాన్స్గా ముందుకెళ్తున్నాం. అంతరంలోకి ప్రయాణం, లోతుల్లోకి వెళ్తున్నాం. అందుకని అక్కడ ఉంది ఆ ప్రిమార్డియల్ జాయ్, ఆ ఆనందం. ఆ ఆనందం అక్కడ మనం ఈ చేస్తున్నవన్నీ ఇంకా కింది స్థాయిలోనే చేస్తున్నాం కాబట్టి పూర్తిగా అక్కడ కనెక్ట్ అవ్వడం లేకుండా ఉన్నాం కాబట్టి ఏదో బాధ్యతగా అలవాటుగా చేసుకుంటూ, అది కూడా మంచిదే, దాన్ని దాటి ఇంకా ముందుకు పోవడానికి. అందుకే అక్కడ ఆనందం లేదని చెప్తున్నారు. మనస్సు వారి లక్ష్యం యొక్క గంభీరతపై ఎంతగా కేంద్రీకృతమై ఉందంటే పాడడం మరియు నాట్యం చేయడం మరిచిపోబడ్డాయి. ఇక్కడ బాబాజీ ఒక మెసేజ్లో చెప్తారు, ధ్యానం ఊరికే నీ మనసంతా ఎక్కడుందంటే ధ్యానం చేయడం అన్నదాని మీదే, దాన్ని కూడా విడిచిపెట్టి అని చెప్తారు క్లియర్గా. 40లోనూ ఇక్కడ ఉంటుంది మాస్టర్స్. ఆ రోజు మనం బాగా చెప్పుకున్నాం, పదే చెప్పుకున్నాం. దాన్ని కూడా, ధ్యానాన్ని కూడా విడిచిపెట్టి అని చెప్తారు క్లియర్గా అక్కడ. అంటే నీ మనసు ఎంత అంటే ఏదో చేసే దాని మీద ఉంటుంది, అసలు ఏమీ చేయకుండా ఉండే విశ్రాంతికి వెళ్ళడానికి కదా. అట్లీస్ట్ మనం అది ఇది ఆలోచనలోంచి దాని నుంచి వచ్చి ధ్యానం చేయడం అనే దాని వరకు వచ్చాం కదా. అక్కడి నుంచి ఇంకా నువ్వు దీన్ని కూడా మళ్ళీ విడిచిపెడితేనే విశ్రాంతిలోకి వెళ్తావు. ఏదో చేసేయాలి అన్న నీ ఇదిని నువ్వు విడిచిపెట్టని చెప్తారు. అది 38 అంత గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్గా నాకు. సో అది ఇక్కడ మళ్ళీ మనకి ఇలాంటి వారి మనసు ఇలా ఒక అలవాటుగా జపం చేసేయడం, అలవాటుగా బాధ్యతగా చేసేసే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే, వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే చూడండి, వారి లక్ష్యం యొక్క గంభీరతపై ఎంతగా కేంద్రీకృతం అయిపోయిందంటే, ఏదో ఒక లక్ష్యం పెట్టేసుకుంటాం మనం, ఆ లక్ష్యం పైన పెట్టేస్తున్నాం, కేంద్రీకృతం చేసేస్తున్నాం. దాన్ని కూడా విడిచిపెట్టేయాలి. ప్రతి దాన్ని విడిచిపెట్టినప్పుడే అసలైన విశ్రాంతి స్థితిలోకి వెళ్తాం, శూన్య స్థితిలోకి వెళ్తాము. శూన్యం అంటే మనసు శూన్యం కావడం కాదు, వాయుడు ఏదైతే ఈ సృష్టికి మూలం అయ్యిందో ఆ వాయుడు, అది నీలోనే ఉందో దానికి కనెక్ట్ అయితేనే శక్తి అక్కడి నుంచి, ఆ మూల చైతన్య శక్తి నీ 7 శరీరాల్లోకి ఉత్తేజితం అవుతూ ఉంటుంది అనమాట. 7 శరీరాలను సైతం దాటి ఉండేది అది ఇంకా ఉన్నతమైంది కదా. అంతగా నీ కేంద్రీకృతం అయిపోతుంది నీ దృష్టి అంతా, నీ లక్ష్యం అంతా. ఆటల్లో పడిపోయి నువ్వు ఈ జపం చేసేయాలి, ఓ ధ్యానం చేసేయాలి, ఒక ఏదో చేసేయాలి, యజ్ఞం చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అన్న దాని మీద నీ మనసంతా పెట్టేస్తున్నావు. పెట్టేసినప్పుడు నువ్వు విశ్రాంతిలోకి రావట్లేదు. విశ్రాంతిలోకి వస్తే నువ్వు కనెక్ట్ అయినప్పుడు అప్రయత్నంగా నీలోంచి వచ్చే పాట, నృత్యం కూడా నువ్వు మరిచిపోయావు అంటున్నారు. అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు, నేను నృత్యం చేయడాన్ని ప్రేమిస్తాను, పాట పాడడాన్ని ప్రేమిస్తాను,
నేను ఇంకా శ్వాసించడాన్ని కూడా ప్రేమిస్తాను అని చెప్తున్నారు. అంటే మనం ఒక్క వరకు ఆ హృదయంతో అక్కడ ఒక స్థాయి వరకు మనం కనెక్ట్ అయ్యి ఈ మన మనసంతా కూడా మన లోపల ఉన్నటువంటి దానికి సమర్పణ అయిపోయి, ఆత్మకు సమర్పణ అయిపోయి ఆత్మని ప్రేమించడం మొదలు పెట్టాలి. సెల్ఫ్ లవ్ లేనిదే కూడా ఇదంతా జరగదు. సెల్ఫ్ సరెండర్నెస్, సెల్ఫ్ లవ్ తోటి ఇవన్నీ సాధ్యమవుతాయి మాస్టర్స్. వాటితోటి సాధ్యమయ్యి మనం అక్కడ కనెక్ట్ అవ్వగలిగితే అప్పుడు ఉంటుంది ఆ నృత్యం, పాట, ఆ వేడుక, అవన్నీ కూడాను నీ లోపల ఆ అమృతం, ఆ రసం ఊరుతుంటుంది. నేను వీటన్నింటినీ ప్రేమిస్తాను అందుకని అని చెప్తున్నారంటే పరమాత్మ తత్వాన్ని ప్రేమిస్తున్నారు ఆయన. ఆ ప్రేమని, అద్వితీయమైన ఆ ప్రేమనే ప్రేమించడం అన్నమాట అది. మరియు మానవ స్ఫూర్తి ద్వారా పవిత్ర కుమారుడి యొక్క ప్రతి జీవిని, పవిత్ర మాతృమూర్తిని, ఈ అవనిని, ఈ పవిత్రమైన ప్రియతమ శాశ్వత నర్తకిని మరియు తపన, సంతృప్తి, భక్తి మరియు ప్రేమ యొక్క గాయకుడిని నేను ప్రేమిస్తాను. ఆయన ఎవరెవరిని ప్రేమిస్తారు అని చెప్తున్నారు చూడండి. ఆ నృత్యాన్ని ప్రేమిస్తాను, ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తాను, శ్వాసను ప్రేమిస్తాను, పాట పాడడాన్ని ప్రేమిస్తాను. ఇంకా ఎవరిని ప్రేమిస్తాను? మానవ స్ఫూర్తి ద్వారా, అంటే మనలో కలిగే ఒక ప్రేరణ కలిగి మనలో ఆ ప్రేమ ఉప్పొంగినప్పుడు మనం ఈ భూమి పట్ల, అవని పట్ల, ఈ పవిత్ర మాతృమూర్తి అయినటువంటి ఈ భూమి పట్ల మనం చూపించే ప్రేమ మనలో అప్పుడు పొంగే శాశ్వత నర్తకిని, అంటే మన శాశ్వతత్వంగా ఉన్నది ఏంటి ఇక్కడ? ఆత్మ. సో నీలో ఉన్న ఆ ఆత్మను నేను ప్రేమిస్తాను అని డైరెక్ట్గా చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఇదంతా చెప్తూ. ఆ పవిత్ర జీవి ఎవరు? మనమే మాస్టర్స్. మనలో పొంగే ఆ ప్రేమ మనం ఇతరుల పట్ల, భూమి పట్ల చూపించి శాశ్వతంగా మనలో ఏదైతే కొలువయ్యిందో ఆత్మ, దానిని సైతం నేను ప్రేమిస్తాను. ఆ శాశ్వత నర్తకిని, ఆ శాశ్వత నర్తకిని ఎవరు? మనలో ఉన్న ఆత్మ. ఆత్మే అక్కడ నర్తిస్తుంది మాస్టర్స్. మనం ఎప్పుడైతే ఆత్మ పరమాత్మలో లయమవుతుందో ఆత్మే నర్తిస్తుంది. సో శాశ్వత నర్తకిని అన్నారంటే ఇక్కడ మనలో ఉన్న ఆత్మని ఆయన సంబోధిస్తున్నారు. దానిని ప్రేమిస్తాను అని చెప్తున్నారు. ఇంకా నీలో ఉన్న గుణాలు ఉన్నాయి కూడా, సంతృప్తి, ఆత్మ సంతృప్తి. అప్పుడే ఆత్మ సంతృప్తి అవుతుంది యాక్చువల్గా. ఏకమైనప్పుడే ఆత్మలోంచి వచ్చేటటువంటి ఆ ఆనందం, ఆ సంతృప్తి ఏదైతే ఉంటుందో, ఆత్మ వికసించి ఉప్పొంగుతూ ఉంటుందో అక్కడే సంతృప్తి ఉంటుంది, అక్కడే భక్తి ఉంటుంది, అక్కడే ప్రేమ ఉంటుంది. ఆత్మ పరమాత్మని ప్రేమిస్తూ లయమవుతూ ఉండడం, ఆ పరమాత్మ పట్ల భక్తి, పారవస్యం, ఆ స్థితుల్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే మనము ఆ చైతన్య స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ చైతన్య స్థితిలో ఉన్న మనల్ని ప్రేమిస్తున్నారు అన్నమాట. దానిని అప్పుడు వచ్చి ఆ గాయకుడిని, నీ ఆత్మలోంచి ఉప్పొంగి వస్తుంది చూసావా, దాన్ని ఆత్మ పాడే ఆ పాటని, ఆత్మ చేసుకుని ఆ వేడుకని, వీటన్నింటినీ నేను ప్రేమిస్తానని చెప్తున్నారు. చెప్తూ ఇప్పుడు ఏమంటున్నారు? ఈ సందేశం యొక్క రాపిడి అనుభూతి చెందండి. కిరణ్మయి మేడం ఇది చదువుతున్నప్పుడే అర్థమైపోయింది. ఆ రాపిడిని మనం అందరం అనుభూతి చెందాం. ఆల్రెడీ అనుభూతి చెంది మనం చదువుకున్నాము. అనుభూతి చెందేలా మనకి ఆ సహాయం, ఆ ప్రేమ అందించారు. నిజంగా మాస్టర్స్ ఇప్పుడు ఈ చదువుతూ ఉన్నప్పుడు, ఈ చెప్పుకుంటున్నప్పుడు కూడా మన హృదయంలో ఒక రాపిడి జరుగుతుంది. మీ అందరూ కూడా అనుభూతి చెందుతున్నారు. అది చెప్తున్నారు. ఆ రాపిడిని అనుభూతి చెందండి, మీలో జరుగుతుంది. ఇప్పుడు ఆయన అదంతా చెప్తున్నప్పుడు, అమృతం గురించి, ప్రేమ గురించి చెప్తున్నప్పుడు మనలో కొన్ని ఆ రసాయనాలు, ఆ అనుభూతులు ఉప్పొంగుతున్నాయి చూసారా, ఆ లోపల జరుగుతుంది కదా ఒక రాపిడి, దానిని అనుభూతి చెందుతూ ఉండండి. ఈ ఒక్కటి నీకోసం ఇది ఈ సందేశంలో ఇవ్వబడిన ప్రేమ యొక్క రుచి, రాస, అది నీకోసం అని చెప్తున్నారు. అని చెప్పి ఇంకిప్పుడు నువ్వు చదవడం ఆపి నాట్యం చెయ్యి అంటున్నారు మనల్ని మాస్టర్స్. నాట్యం చెయ్యి. ఎందుకంటే ఆ పారవస్య స్థితిలో అలా ఉన్నప్పుడు నీ శరీరం స్వింగ్ అవుతూ ఉంటుంది కదా, ఆ నాట్యాన్ని,
ఆ స్థితి ఆయన ఇప్పుడు చెప్తున్నప్పుడే, అందుకే బాబాజీ ఆ పదాలను చదువుతూ ఉండండి, మధ్యలో పదానికి మధ్య ఉన్న శక్తిని అనుభూతి చెందుతూ ఉండండి. ఆయన ఇస్తున్నప్పుడే, దాన్ని చదువుతున్నప్పుడే మనం అనుభూతి చెందేస్తున్నాం. ఆ అనుభూతితో ఇప్పుడు ఏ స్థితిలోకి అయితే వచ్చావో ఆ పారవస్య స్థితిలో నువ్వు ఇప్పుడు ఉన్నావు ఈ చదువుతూ. సో చదవడం ఆపి పక్కన పెట్టేసి ఆ పారవస్య స్థితిలో నువ్వు నాట్యం చెయ్యి. నీకోసం చేసేది అది, నాట్యం అది. గాలి తన మధుర స్వరాన్ని ఆలపిస్తుంది. నువ్వు ఆ విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు నీ ఊపిరి కూడా, నీ శ్వాస కూడా ఒక అద్భుతమైన స్వరం కలుగుతుంది. మన హృదయంలో జరిగే ఒక శృతితో కూడిన గానం అని కూడా మనకి సాక్షిలో వచ్చింది మాస్టర్స్. మనం ఆ హృదయంతో కనెక్ట్ అయినప్పుడు, ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు, అక్కడ హృదయం అంటే ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు, ఆ స్థితిలో, ఆ ఎరుక స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు ఆ గాలి కూడా ఆ నిశ్శబ్దంలో ఉన్నప్పుడు నువ్వు నిశ్శబ్దం ఎప్పుడైతే అయిపోయావో నీ చుట్టూ ఉన్న గాలి ఎంత సూక్ష్మమైంది కదా, దాని యొక్క ఆ గాలి కూడా ప్రవహించే శక్తే కదా. ఆ శక్తి, ఆ ప్రకంపన ఒక శబ్దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది మాస్టర్స్. కాకపోతే ఆ శబ్దంతో మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం, ఎందుకంటే మనం విశ్రాంతిలో లేము కాబట్టి. ఎప్పుడైతే నువ్వు విశ్రాంతి అయిపోయావో నీ శ్వాస కూడా, మనం ఎన్నోసార్లు మీరందరూ కూడా ఇది పొందారని అనుకుంటున్నాను నేను. మనం ఒక స్థితి అప్పుడప్పుడు మనం ఒక మంచి గ్రూపు మెడిటేషన్ చేసినప్పుడు కానీ, ఎక్కడైనా ప్రకృతిలో ఉన్నప్పుడు కానీ, అప్పుడప్పుడు అనుకోకుండా మనం మనతో కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు కానీ మనకి శ్వాస కూడా రుచి తెలుస్తుంది ఇక్కడ. అలాగే ఆ గాలి కూడా అది కూడా శక్తి కదా. శక్తి ప్రవాహం అప్పుడు ఒక చిన్న శబ్దం ఉంటుంది మాస్టర్స్. అది ఆ గాలి చేసే ఆ శబ్దం యొక్క శ్రావ్యతని కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇదంతా ఏకత్వం. నువ్వు గాలితో మమేకం ఎందుకు కాలేకపోతున్నాం? గాలి మనకన్నా సూక్ష్మంగా ఉంది. మనం భౌతికత, మనం స్థూల స్థాయిలో ఉన్నాం. మనము సూక్ష్మ స్థాయి, కానీ మన స్థూలంలో మన ఎరుకంతా ఉండిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైతే మన సూక్ష్మ స్థితిలోకి, అంటే మన విశ్రాంతి స్థితిలోకి వచ్చామో ఈ చుట్టూరా ఉన్న అన్నింటిలో ఉన్న చైతన్యాన్ని, ఆ చైతన్యము, ఆ శక్తి యొక్క కదలిక ద్వారా వచ్చే శబ్దాన్ని కానీ, రుచిని కానీ, దేన్నైనా సరే మనం అనుభూతి చెందగలం అనమాట. అందుకే బాబాజీ ఈ 2 మెసేజ్లు కలిపే మాస్టర్స్, ఇవి రెండు కాదు. సో నువ్వు ఆ గాలి తన మధుర స్వరాన్ని ఆలపిస్తోంది ఆల్రెడీ, కానీ మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఇవన్నీ నువ్వు చేయగలిగినప్పుడు ఈ విశ్రాంతి స్థితిలోకి వచ్చి నువ్వు ఆ ప్రేమ యొక్క అమృతాన్ని, ఆ రుచిని ఆస్వాదిస్తావు. గాలిలోంచి వచ్చే ఆ మధుర స్వరాన్ని ఆస్వాదించగలుగుతావు. నువ్వు నీ శరీరం అప్పుడు నృత్యం చేస్తుంది, నీ ఆత్మ నృత్యం చేస్తుంది. యాక్చువల్గా ఆత్మ నృత్యం చేసేటప్పుడు శరీరం ఆటోమేటిక్గా కదులుతుంది. బాహ్యంలో మనకి శరీరం నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ అది ఆత్మ చేసే నృత్యం మాస్టర్స్. అదే అందుకని నటరాజ నృత్యం అని ఎందుకు పెట్టారంటే, నువ్వు ఆ శివ కాన్షియస్ స్టేట్, 4th కాన్షియస్ స్టేట్లో ఆత్మస్థితిలో నువ్వు ఎప్పుడైతే స్థితమైపోతావో అక్కడ నృత్యం జరుగుతుంది, ఆత్మ నృత్యం చేస్తుంది. అది ఆ నృత్యం గురించి, దాని గురించి, ఆ పారవస్య స్థితి గురించే మనకి చెప్తున్నారు. ఇప్పుడు శ్వాస ద్వారా దాని పాటను పాడండి. మీకు అప్పుడు శ్వాస కూడా ఒక రాగం తీస్తూ ఉంటుంది. నువ్వు ఆ శ్వాసలోంచి, నువ్వు ఆ లోతైన ఆ శూన్యంలోంచి వస్తున్న ఆ శక్తి ప్రకంపన యొక్క మధుర స్వరాన్ని నువ్వు ఈ 4th లెవెల్ వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి నీ శ్వాస ద్వారా నువ్వు ఆలపించేస్తావు ఆటోమేటిక్గా. ఒక కబీర్ లాగా, ఒక మీరా లాగా, ఒక కృష్ణుడు కూడా వేణువు ఎలా వచ్చింది ఆయనకి, ఆ వేణునాదం అంటే అక్కడ నుంచే వస్తుందన్నమాట. అలా పాడండి. ఆ రాసాని రుచి చూడండి, ఆ ప్రేమ యొక్క రుచిని చూడండి. పారవస్యంలో ఇంకా అప్పుడు నువ్వు అక్కడ పారవస్యంలోకి వెళ్ళిపోయావు కదా, అక్కడ కూడా ఆగిపోమంటలేదు ఆయన. అక్కడ కూడా ఇంకా మళ్ళీ ముందుకి, ఆ పారవస్య స్థితి నుంచి ఇంకా మరింత ముందుకి ఇంకా ఉన్నాయి స్థితులు. సో ఇంకా అక్కడ ఆ పారవస్య స్థితిలోకి వెళ్ళినప్పుడు నువ్వు నృత్యం చేస్తూ, పాట పాడుతూ, ఆ ఏకమవుతూ భక్తితోటి నువ్వు ఎప్పుడైతే ఆత్మతో ఏకమవుతూ ఆ విశ్రాంతి స్థితిలో ఆ గాలిలోని మధురాన్ని అన్నింటినీ ఆస్వాదిస్తూ ఉంటావు, అక్కడి నుంచి మళ్ళీ ఆ శ్వాసని సైతం మళ్ళీ నువ్వు శ్వాసించు అని చెప్తున్నారు.
ప్రేమను పంచండి. ఎంతసేపు బాబాజీ ఇదే చెప్తారు. శ్వాసించండి, మరింత శ్వాసించండి. ప్రేమించండి, మరింత ప్రేమించండి. ప్రేమ ప్రేమ ప్రేమ. మనకు అన్ని మెసేజ్లో కూడా అలా క్లియర్గా ప్రేమ ప్రేమ ప్రేమ. మరింత ప్రేమించు. రాసాపైన, దివ్యత్వపు రుచిపైన మనస్సుని కేంద్రీకరించండి. ఏం చెప్తున్నారు? మన దృష్టి ఎంతసేపు బాహ్యంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మనం అట్లీస్ట్ ధ్యానానికి ఒక విశ్రాంతి స్థితిగా ఒక చోటుకు వచ్చి కూర్చుని మన శరీరాన్ని, మనస్సుని విశ్రాంతి స్థితిలోకి తెచ్చుకుని మన ఆత్మ కూడా ఆ శూన్య స్థితికి కనెక్ట్ అవుతూ ఏం చెప్తున్నారు? నీ దృష్టి అంతా అంటే ముందు నువ్వు అవన్నీ నీకు ప్రాప్తించాలి, ఆ రుచిని అనుభవించాలంటే ముందు నువ్వు కోరుకోవాలి కదా. నీ మనసు అటువైపు లగ్నం చేయాలి కదా. అంతే కదా మాస్టర్స్. మన మనసు ఎప్పుడు చూసినా ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఉందా, ఈ ప్రోగ్రామ్ ఉందా, ఇది అదా అని వెళ్తుంది. ఇప్పుడు మనకి ఆ అనుభూతి నీ కోసం అని ఇక్కడ పెద్ద అక్షరాలతో ఈ ఒక్కటి నీ కోసం అన్నారు. ఈ మెసేజ్ నీ కోసం అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది అనుభూతి చెందాలి మాస్టర్స్. నిజంగా అనుభూతి చెందుతున్నాం కూడా ఆల్రెడీ. సో అవన్నీ నీకు కల్పించి ఆ ఎరుకని మనకి తీసుకొచ్చారు బాబాజీ. తీసుకొచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు? నీ ఇప్పుడు చెప్పారు కదా మనకి ఈ అమృతం గురించి, ప్రేమ గురించి, ఇదంతా ఇంత డీటెయిల్గా చెప్పారు కదా. చెప్పారు కాబట్టి అస్తమానం నీ మనసుని ఎప్పుడూ కూడా ఆ రాసా పైన, ఆ ప్రేమ యొక్క రుచి పైన దృష్టిని నిలుపుతూ ఉండు. అప్పుడు నీలోంచి ఒక కోరిక పడుతుంది, నేను దాన్ని పొందాలి అని. నువ్వు విశ్రాంతి స్థితికి వచ్చేయడానికి ఏదో ఒక ప్రయత్నం ద్వారా నువ్వు కూర్చుని ఆ ప్రేమ యొక్క రుచిని నువ్వు ఆస్వాదిస్తావు. అది చెయ్యాలంటే నీ మనస్సుని దానిపైన కేంద్రీకరించాలి. నువ్వు కూర్చున్నప్పుడు కూడా నేను అది పొందాలి అని నువ్వు మనసుని దేని మీద కేంద్రీకరిస్తే దాని మీదకి వెళ్తుంది కదా. సో కేంద్రీకరించండి దేని మీద? రాసా పైన, దివ్యత్వపు రుచి పైన. రాస అంటేనే ప్రేమ యొక్క రుచి, దివ్యత్వం అంటేనే ప్రేమ. ఆ ప్రేమ యొక్క రుచి పైన మనస్సును కేంద్రీకరించండి మరియు దానిని పంచండి. నీలో అది ఉప్పొంగుతూ ఉంటుంది కదా, దానిని మళ్ళీ అందరితో ఆ అమృతాన్ని, ఆ ప్రేమని అందరికీ పంచండి. చూడండి 2 మెసేజ్లో ఇదే ఎంత ఆయన ప్రేమలోంచి చెప్తున్నారు ఇదంతా. ఇక్కడ అసలు మాట్లాడేది నేను కానే కాదు మాస్టర్స్. ఆ ప్రేమ యొక్క శక్తియే మాట్లాడుతుంది అలాగా. అది ఈ పవిత్ర ప్రపంచంలోని అన్ని జీవులకు పుష్కలంగా మరియు తగినంతగా ఉంది. అందరిలోనూ ఇది ఉంది ఇంతకేను, కానీ దాన్ని ఉత్తేజితం చేసుకోలేకపోతున్నాం అన్నది గుర్తుంచుకోండి. నా బిడ్డలు ఎప్పుడూ విస్మరించరు. ఆయన అనేసుకుంటున్నారు, ఆయనకి ఎంత ప్రేమ మన మీద. విస్మరించద్దు అని చెప్పట్లేదు. నా బిడ్డలు ఎప్పుడూ విస్మరించరు. మన మీద అంత ఇదనమాట, ఆయనకి అంత ప్రేమ. అందరికీ కూడా అది ఉంది. ఇప్పుడు రాసాని రుచి చూడండి. మనం పవిత్రమైన క్షణంలో ఉన్నాం మాస్టర్స్. కాలం అనేది తెలియని క్షణంలో ఈ సెషన్ అంతా జరుగుతుంది. ఆ రుచిని ఆల్రెడీ ఆస్వాదిస్తూనే ఉన్నాము. మరియు భగవంతుని పట్ల మహత్తర భక్తి, ఆ పరమాత్మ తత్వం పట్ల నీలోనే ఉంది. అదంతా మళ్ళీ ఇంకెక్కడో ఉందని కాదు. ఆ అత్యున్నతమైనటువంటి ఆ చైతన్య స్థితి అయిన పరమాత్మ తత్వం పట్ల నీ భక్తి, అంటే అక్కడికి చేరుకోవాలనే తపన, అందులో లయమైపోవాలనే తపన మనకెప్పుడూ ఉండాలి. మన మనసు ఎప్పుడూ కూడా దాని మీద కేంద్రీకరించి ఉంచాలి అని చెప్తున్నారు. ఆ భక్తి మరియు పారవస్యంలో మనం ఈ జ్ఞాపికని గానం చేద్దాము. ఈ జ్ఞాపికని గానం చేద్దాం అంటే ఏంటి మాస్టర్స్? ఇప్పుడు ఈ వర్డ్స్ అన్నింటినీ మనం ట్యూన్ కట్టి పాడతామనా? ఈ మెసేజ్ అంతా కాదు. ఈ మెసేజ్లోనే ఇది చదువుతున్నప్పుడే మనకి ఒక మధురం మనం రుచి చూస్తున్నాం చూసారా? దాన్ని మనం మన లోపల నుంచి పెట్టుకోగలిగితే ఆ మధురమే ఒక గానం మన లోపల పారవస్య గీతం పాడుతూ ఉంటుంది, మన ఆత్మ పాడుతూ ఉంటుంది. అది ఈ జ్ఞాపికను గానం చేద్దామంటే మనలో నిక్షిప్తం చేసుకుని దానితో ఇదైపోయినప్పుడు ఆ గానం అనేది, అంటే ఆ పారవస్య స్థితి అంతే. ఇంకది అది అనుభూతి అంతే మాస్టర్స్. దాన్ని ఎంత చెప్పుకున్నా ఇంతకు మించి చెప్పుకోలేము. అది చేద్దాము అని చెప్తున్నారు. మనకి 3 అధ్యాయాలు పూర్తయిపోయాయి ఈ మెసేజ్ తోటి మాస్టర్స్. 4 అధ్యాయాలుగా ప్రేమకు ఆహ్వానాన్ని బాబాజీ మనకి ఆ జ్ఞాపికల్ని, నీ యొక్క ఇదేంటి చెప్తున్నారు? నీ స్థితి ఇప్పుడే చెప్పారు బాబాజీ. ప్రతి జీవులకి కూడా ఈ స్థితి ఉంది, ఈ శూన్య స్థితి. ఆ మహామూల చైతన్య శక్తి నువ్వే అయి ఉన్నావు. అది గుర్తు చేస్తున్నారు. మనం మరిచిపోయాము.
ఈ 108 కూడా నువ్వే, నీది నీకే జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞాపికలు ఇవి 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 4వ అధ్యాయం ఆ వచ్చిన శక్తి ఏదైతే ఆ జాగృతమైన శక్తి విశ్రాంతి స్థితిలో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఏకత్వం అంతటితోటి ఎలా ఏకీకృతం చేసుకోవాలో ఈ అధ్యాయంలోని మిగతా మెసేజ్లన్నీ 80 నుంచి 128 ఒక్కొక్క అధ్యాయం 28 మెసేజ్లుగా ఉంటాయి. మనందరికీ మీరు గుర్తించే ఉంటారు. మొదటి అధ్యాయం 28 మెసేజ్లు, దానికి ఒక అధ్యాయానికి ఒక పేరు, సన్నద్ధం చేస్తారు, మనల్ని తయారు చేస్తారు అంతే. తర్వాత ఆసనాలు, 2వ అధ్యాయం 28 మెసేజ్లు. అలా మనకి 28 ఉంటాయి. 3 భాగాలు పూర్తయిపోయి 4వ భాగంలోకి, చివరి భాగంలోకి మనం ప్రవేశించాం మాస్టర్స్. అంతటి శక్తిని, చైతన్యాన్ని, ఆ ప్రేమను, ప్రజ్ఞను పంచుతున్నటువంటి పరమగురు చైతన్యము, అమర గురువు అయినటువంటి శ్రీ మహావతార్ బాబాజీ గారికి హృదయపూర్వకంగా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఈ ప్లాట్ఫామ్ కూడా అదే ప్రేమశక్తితో నింపి ఈ ప్లాట్ఫామ్ని ఇచ్చేశారు సరోజమ్మ. అంటే ఈ ప్లాట్ఫామ్ నిలబడేది కూడా అమ్మ యొక్క ఆ దివ్య మాతృమూర్తి యొక్క ప్రేమశక్తి. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ క్రియేషన్ మాస్టర్స్. ఆ శక్తికి, ఆ ప్రేమకు, సరోజమ్మకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మన ఆత్మకి కూడా, మన సెల్ఫ్కి కూడా మనకి మనం కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం మాస్టర్స్. మన శరీరానికి కూడా మన మనస్సు కూడా ఇంతసేపు చక్కగా ఇదంతా స్వీకరిస్తున్నందుకు, అంతా ఆ ఏకత్వానికి చేరుకోవాలంటే ఇవన్నీ కూడా కనెక్ట్ అవ్వాలి మాస్టర్స్. థ్యాంక్ యూ అనండాలి మీ అందరికీ కూడా. మీ శక్తిని, ప్రేమని మనందరం కూడా మనకు మనం పంచుకుంటూ ఒకరికి చేయి ఒకరు పట్టుకుని ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇందాకే మనకి సెషన్ ఉంది, కిరణ్మయి మేడం అన్నారు, అది ఆ లోతుల్లోంచి వచ్చింది. మనం అందరం ఒక్కటిగా కుటుంబంగా ఉన్నాం అని ఆవిడ అంటున్నప్పుడు ఆ ఫేస్లోని ఆనందాన్ని చూశాను. ఆ మాటల్లో ఏముంటుంది మాస్టర్, చాలా మామూలుగానే ఉంది మాట అయితే. దాని అర్థం మామూలుగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, కానీ కాదు. అది ఆ లోపల హృదయంలోంచి ఆ భావన అది. మనందరం కలిసి చేయి పట్టుకుని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనం ఈ ఆత్మోన్నతి దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాము. మనందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ అనండి ఆల్. మనకు ఒక 5 to 10 minutes ఉంది మాస్టర్స్ టైము. హ్యాండ్ రైజ్ చేసిన వారు ఒక 5 minutes ఈరోజు నుంచి సెషన్ క్లోజ్ చేసుకోవాలి మనము. ఎందుకంటే చెప్పారు కదా శైలజ మేడం, ఇవి అప్లోడ్ చేయడానికి, ఇది ఇప్పుడు లైవ్ కాదు కదా, మనది రికార్డ్. అప్లోడ్ చేయడానికి ఎక్కువ టైము యూట్యూబ్కి అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. అందుకని 2 hours అయితే కష్టమైపోతుంది. 1.5 hour మనకు ఉండాలి. ఆల్రెడీ 1 hour 25 minutes అయిపోయింది. ఒక 5 minutes మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాము. కిరణ్మయి మేడం, మీరు ఫస్ట్ మాట్లాడండి. మీరు ఏదో మీలో భావనలు అవన్నీ పొంగుతున్నాయి. భావాలు పొంగటం అంటే బాబాజీ ప్రేమలో ముంచి తేల్చుతున్నారు, మనని ఉంచేశారు. ఈ రోజు ఇంకా అతిగా ఆ ప్రేమ అసలు ఎలా కనెక్ట్ అయిపోయామంటే, ఆ ప్రేమ సెల్ఫ్ లవ్. ఇదివరకు సెల్ఫ్ లవ్ ఏంటి, నన్ను నేను ప్రేమించుకోవడం ఏంటి అని ఒక క్వశ్చన్. అదేదో ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా ఐ లవ్ మై సెల్ఫ్ అన్నప్పుడు ఎంత కాన్ఫిడెన్స్. ఎవరి ప్రేమను యాచించం. ఇంకా మనలో అంత ప్రేమ ఉంది కాబట్టి మనం ఎదుటోళ్ళకి కూడా పంచే స్థితికి ఎదుగుతున్నాం. అది అర్థమైంది నాకు. ఆ సెల్ఫ్ లవ్ అని, ఐ లవ్ మై సెల్ఫ్ అనుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో నేను అది అనుభూతి చెందాను. ఈ ప్రేమ అని బాబాజీ అస్తమానం చెప్తుంటే ఒక్కోసారి నాకు డౌట్ వచ్చేది, ఆ ప్రేమ అని నిజంగా నాలో నుండి వస్తుందా అని. కానీ నేను ప్రాక్టికల్గా అది చేసి ఆచరిస్తున్నాను. అది నాకు ఇంకా అసలు ఇవాడైతే ఆ పాట పాడటం అంటే నిజంగా ఏనాడో మర్చిపోయాం. పాడటం, నవ్వడం కూడా మర్చిపోయాం. ఈ సమాజంలో అట్లా ఉన్నాం. అలాంటి స్థితులన్నీ మర్చిపోయి మనం ఈ ప్లాట్ఫామ్ మీద ఎంత ఫ్రీగా
ఎంత హ్యాపీగా సరోజ అమ్మతో నేను ఎప్పుడో ఫస్ట్‌లోనే అన్నాను. అసలు ఇంత ఫ్రీ విల్ మీరిచ్చినంతగా ఎక్కడా నేను చూడలేదు మేడం అని కూడా అన్నాను ఆ మేడం తోటి. ఎప్పుడో అయి కూడా రికార్డ్ అయ్యే ఉండొచ్చు ఇలా మాట్లాడినప్పుడు. నిజంగా ఇప్పుడు అందరిని చూస్తే నాకు ఒకప్పుడు పరిచయం లేని వ్యక్తులు అంటే నేను కూడా ఈ జూమ్ సెషన్‌లో అందరి ఫోటోస్ చూడటం నాకు అలవాటు లేదు. ఉంటే మీరు నేనే ఇద్దరమే కనిపిస్తాం నా స్క్రీన్ మీద. అందుకని నన్ను అక్కడ రిట్రీట్ ఫస్ట్ టైమ్ పలకరించుతున్నప్పుడు నేనే ఐడెంటిఫై చేయలేకపోయా. ఎంతమంది ఉన్నారా వినేవాళ్ళు అని అనుకున్నా నేను. ఇప్పుడైతే అదేం లేదు. అందరిని ఎవ్వరిని చూసినా ఆ ప్రేమ అలా పొంగి పొర్లుతోంది నిజంగానే. అది ఎస్. నేనైతే గ్యారంటీగా చెప్పగలను. అసలు మనసు విప్పి మాట్లాడటం అనేది ఒకప్పుడు తెలీదు. ఇప్పుడసలు లోపల నుండి ఏ కల్మషం లేకుండా చక్కగా ప్రేమపూరితంగా వస్తున్నాయి. అది మనం అనుభవించి ఎదుటాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. ఎదుటాళ్ళతో అలా స్పెండ్ చేయగలుగుతున్నాను. నిజంగా ధన్యురాలిని. ఈ బాబాజీ అసలు నాకు బహుమానంగానే పంపించారు. ఇంకా నేను శ్రద్ధ పెట్టాలి అనేది అనుకుంటూనే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను గానీ, ఇంకా శ్రద్ధ పెడితే ఇంకాస్త బాగా ఇంకా ఎదగగలం అనేది అర్థమైంది. ఎస్ మేడం. నిజంగా మీరు ఎంత క్లారిటీగా ఈ పదాలన్నీ, మాటలన్నీ మీ నుంచి వచ్చాయి అంటే అది మీ మనసులోంచి వచ్చినవి కాదవి. మీ ఆత్మలోంచి వచ్చినవి. అంటే మనం ఆ స్థితిలో ఉన్నాం అందరం కూడా. ఇంత అవునండి. క్లారిటీగా ఇంతకుముందు ఎప్పుడైనా నిజంగా ఇలా మాట్లాడామా అని మనం మనకే చెక్ చేసుకుంటే కాదు అని తెలుసు. మీకు కూడా తెలుసు. అవును. మీరు ఇప్పుడు మాట్లాడినట్టుగా ఇంతకుముందు ఇలా మాట్లాడారు. అవును. అంటే మీ లోపల అది ఉప్పొంగుతుందంటే అది మాట్లాడుతుంది. మీరు కాదు కదా ఇక్కడ. అవును. అవును. నిజంగా మీరు ఇందాక అన్నారు కదా మేడం. ఈరోజు మరింతగా ముంచేశారు అన్నారు. అవును. కళ్ళు మూసుకోంగానే నాకు ఫస్ట్ టైమ్ నాకిలా తెలిసింది. మేబీ ఇంతకుముందు తెలిసేమో అది నా ఎరుకలో లేదేమో నాకు తెలీదది. ఫస్ట్ టైమ్ ఇవాళ ఇలా కూర్చోంగానే ఒక చైతన్యపు ఒడిలో ఉన్నాను అన్నది క్లియర్‌గా అనమాట. అంటే అది పదం కాదది. ఆ స్థితిని అవును. అనుభవించాను కాబట్టి అది అనుభూతి. పదంగా నా నుంచొచ్చింది. ఆ పదం కూడా నాకేం తెలుసు? ఆ స్థితి హ్మ్. అనుభవించాం కాబట్టి ఆ అనుభవాన్ని ఇప్పుడు మీకు తెలుసా ఈ మాటలన్నీ? మీకు అవును. క్లియర్ మీరు ఇంచక్క నిజాయితీగా చెప్తున్నారు. సెల్ఫ్ లవ్ అంటే అసలు నాకేం తెలీదు. నిజాయితీగా అవును మీకు తెలీదు. అవును. సెల్ఫ్ అంటే ఏంటో తెలియాలి గదా! మనకి. సెల్ఫ్ మన ఆత్మ మనకి అంతా ఇచ్చేదంతా అదే. కానీ మనం హ్మ్. ఎక్కడి నుంచో ఆశిస్తున్నాము. ఆ సెల్ఫ్‌ని మనం ప్రేమించలేకపోతున్నాము. ఇంక కిరణ్మయి మేడంని ఎలా ప్రేమిస్తాను నేనసలు? యెస్. ప్రేమ అవ్వదు. కిరణ్మయి మేడం మీద నాకున్నది. అది బంధంతో కూడిన వ్యామోహం అంటారు దాన్ని. యెస్. అది సెల్ఫ్ లవ్ లేనిదే అసలు సెల్ఫ్‌కి కనెక్ట్ కాలేము. సెల్ఫ్ అవును. లవ్, సెల్ఫ్ సరెండర్‌నెస్ ఈ 2 మనం ప్రాక్టీస్ చేస్తే మన సెల్ఫ్‌కి కనెక్ట్ అయితే బాబాజీ చెప్పే ఆ విశ్రాంతి స్థితి, ఆహ్, హ్మ్. ఆ ఉప్పొంగే అది ఇంకా నిన్ను ఇంకా ఎక్కడికి తీసుకెళ్తుంది అన్నది ఇంకా మన ప్రయాణం ఇంకా ముందుకు సాగుతానే ఉంటుంది. ఈ అవును. స్థాయి వరకు వచ్చామన్నది ఇంకా మనకి మీరు మాట్లాడిన ఈ మాటలు చాలు మేడం. ఈరోజు మీరు మాట్లాడిన మాటలు. అంటే ఈ సెషన్ ద్వారా, ఈ పుస్తకం ద్వారా మనలో ఇంత మార్పు, ఆ శక్తి చైతన్యమే మనలో ఇంత మార్పు తీసుకొచ్చింది. వాటర్ జ్ఞానం, తీస్ జ్ఞానం మేడం. వాటర్ జ్ఞానం తీస్ లేనిదే జ్ఞానం అగ్ని దగ్ధ కర్మాణం అని ఎందుకన్నారు? అవును. వాటర్ తీసుకోండి మేడం. వాటర్ హ్మ్. తీస్ పర్వాలేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ అండి. ఒకసారి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇస్తున్నాను. ఒక 2 మినిట్సే మాట్లాడండి మాస్టర్స్. మేడం సావిత్రిని. ఎస్ మేడం చెప్పండి. అది నాకు రిట్రీట్ అన్నప్పుడు నా సోల్ ఏం మాట్లాడిందంటే, నీకు డాన్స్ ఎవరన్నా చేయగలరా, పాటలు పాడగలరా, అక్కడ పేర్లు ఇవ్వండి అన్నప్పుడు నా సోల్ ఏం మాట్లాడిందంటే, నీకు బుల్లెట్ బండి సాంగ్ అంటే చాలా ఇష్టం కదా, అది మమేకం అయిపోయి చేసేస్తావు, నీ లైఫ్ అంతా అందులో ఉంది, అది చెయ్యి అంది. అంటే నా మనసు ఏం చెప్పింది, అంతమంది ముందు మన సరోజా మేడంకి ఆ కుప్పు గంతులు నచ్చుతాయో లేదో, ఆ ఆవిడ ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ ఆపు, మీరు ఇందాక చెప్పారు చూసారా,
మనస్ఫూర్తిగా పాట పాడు, మనస్ఫూర్తిగా అసలు నేను ఇంక ఎంజాయ్ చేస్తాను మేడం ఆ పాటలో. మీరు మా జనవరి 1 కి ఆ పాట చేస్తే ఏం ఆనందపడ్డారు అసలు. మాలో లేవు నువ్వు అంటే. మా నాన్న అలా పెంచాడు అనమాట నన్ను. 7 గడపలలో నేను పట్టు చీర కట్టుకుంటాను, బుగ్గను చుక్క పెట్టుకుంటే అన్నీ వస్తాయి ఆ పాటలో. ఆ పాటలోనే మనకి యాక్షన్ వచ్చేస్తది, ఎవరు చెప్పక్కర్లేదు. అట్లా లేని వైపే చేసేస్తే వెంటనే మేడం ఏం చెప్పారు, ఎవరైనా పాటలు పాడితే ఇవ్వండి, డాన్స్ అక్కడ మన కళ ఆశ్రమంలో ఇవ్వండి అన్నప్పుడు నా సోల్ చెప్పింది అనమాట, అక్కడ ఇవ్వు, నీకు ఆ పాట అంటే చాలా ఇష్టం కదా. ఒక 1 మినిటే ఉంటది అది పాట అనేప్పుడు మళ్ళీ నా మనసు వద్దు వద్దు, నీ కుప్పు గెంతులు ఎవడు చూస్తాడు, ఈ వయసులో నవ్వుతారు నిన్ను చూస్తే. వెంటనే డ్రాప్ అయిపోయాను మేడం వద్దని. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మళ్ళీ లోపల నుంచి నా సోల్ మాట్లాడుతుంది అనమాట, చూసావా నువ్వు తప్పు కాదు, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు అని నాకు అనిపించింది మేడం. నాకు చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంతే. భాగ్య మేడం, మీరు ఒక్క నిమిషం మాట్లాడండి, ఇంకా సెషన్ క్లోజ్ చేసుకుందాము. మీకు ఇస్తాను, అన్మ్యూట్ ఇస్తాను, మనకి ఇంకా టైం అయిపోయింది. భాగ్య మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి భాగ్య మేడం. ఏమి లేదమ్మా, ఇదంతా ఒక ఆత్మీయతే అంట నాకు అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఇదంతే అంత అట్లా అనిపిస్తా ఉంది అమ్మా. అది మాటల్లో చెప్పుకోనే కయ్యాలి, ఏమున్నా హృదయం ఇంకా చెప్పుకోవాలా అందరిది. అంతే అమ్మా నేను చెప్పేది. అవునమ్మా, సరిపోయింది. మీరు ఒక్క పదం థ్యాంక్ యూ అమ్మా, అందరికీ నమస్తే. భాగ్య మేడం, మీ అనుభూతిని అలా ఒక్క సింపుల్ గా ఒక్క మాట అది తెలియచెప్పి మాట్లాడినా తనివి తీరేది కాదు, ఆ అనుభూతి అంతే. అదంతా ఈ సెషన్ లో పొందాము. ఆ స్థితికి తీసుకొచ్చిన జ్ఞానానికి సరోజమ్మ మనకంతా పత్రిజ సార్ ఇచ్చిండేదంతా మనకి అందరిది ఆత్మీయతని ఇంకా ఉండేదాన్ని. ఇంకా మనం ఏం చెప్పకలే, హృదయమే మాట్లాడాలి. ఎస్ మేడం, ఎస్ మేడం. మనల్ని స్థితికి తీసుకొచ్చిన జ్ఞానానికి, ఆ జ్ఞానాన్ని గురువులందరికీ కూడా అందరికి ప్రణామాలమ్మ, శతకోటి వందనాలమ్మ అందరికి, అందరు గురువులకి అందరికి కోటి వందనాలు. థ్యాంక్ యూ అనండా. సెషన్ ఎండ్ చేస్తున్నాను మాస్టర్స్. మళ్ళీ వచ్చే శుక్రవారం మనం రిట్రీట్లో ఉంటాం కాబట్టి సెషన్ ఉండదు మనకి. ఆ నెక్స్ట్ శుక్రవారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ మాస్టర్స్. లవ్ యూ అమ్మా, లవ్ యూ ఆల్. ఎండ్ చేస్తున్నాను మాస్టర్స్.